మోషే. మోషే అనే పేరుకు నీటి నుండి తీయబడిన వాడని అర్థం. మోషే యొక్క తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యొకేబేదు. మోషేకు ఒక అక్క, ఒక అన్న కూడా ఉన్నారు. అక్క పేరు మిరియాము, అన్న పేరు అహరోను. మిరియాము మొదటి కుమార్తె, అహరోను రెండవవాడు, మోషే ఆఖరి కుమారుడు. వీరిది లేవి గోత్రం. మోషే యొక్క తల్లిదండ్రులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మోషే పుట్టే సమయానికి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు పడిన శ్రమ ఇంత అంతా కాదు. యోసేపును ఎరుగని కొత్త ఫరో ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టేవాడు. అతని ముఖ్య ఉద్దేశం అంటే భయం ఏంటంటే, ఎప్పుడైనా శత్రువులు వారితో యుద్ధం చేయడానికి వస్తే లెక్కకు ఎంతో విస్తారంగా ఉన్న ఇశ్రాయేలీయులు వారిని విడిచి శత్రుపక్షంగా చెదిరిపోతారేమో అని భయపడి ఇశ్రాయేలీయులను ఎలా అయినా అణిచేయాలనుకొని వారిని ఎంతో శ్రమ పెట్టేవాడు. శ్రమ పెట్టడానికే అధికారులను కూడా నియమించాడు. అంతటితో ఆగకుండా ఇశ్రాయేలీయులలో పుట్టిన మగబిడ్డలను కాన్పు పీట మీదని చంపేయాలని అతి క్రూరమైన శాసనం ఒకటి విధించాడు. షిప్రా పూయ అనే హెబ్రీ మంత్రసానులకు అలా చెయ్యమని ఆజ్ఞాపించాడు కూడా. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఫరో చెప్పినట్లు ఆ చిన్న పిల్లలను చంపేవారు కాదు. ఈ షిప్రా పూయ అనే మంత్రసానులు మగపిల్లలను చంపట్లేదని వారిని పిలిపించి, మీరు పుట్టిన మగపిల్లలను ఎందుకు చంపట్లేదు అని అడుగుతాడు. ఆ మంత్రసానులు, మేము వెళ్ళేసరికి హెబ్రీ స్త్రీలు పిల్లలను కనేస్తున్నారు, అయినా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారని చెప్తారు. వారి మాట విన్న ఫరో హెబ్రీలకు పుట్టిన మగపిల్లల్ని నైలు నదిలో పడేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి అని తన ప్రజలైన ఐగుప్తీయులకు ఆజ్ఞాపిస్తారు. వారు కూడా చిన్న పిల్లలు అన్న కనికరం ఏమీ చూపించకుండా బిడ్డలను తీసుకెళ్లి నైలు నదిలో పడేసేవారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో అమ్రాము యొకేబేదు అనే దంపతులకు 3వ సంతానంగా మోషే పుడతారు. అయితే మోషే తల్లిదండ్రులు ఆ శిశువు దివ్య సుందరుడే ఉండడం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు వాళ్ళు భయపడకుండా ఆ బిడ్డని తమ ఇంట్లోనే 3 నెలలు దాచిపెడతారు. కానీ ఇంకా ఎంతో కాలం వారు ఆ బిడ్డను దాచలేక ఒక చిన్న జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలు పూసి ఆ పెట్టెలో ఆ శిశువును పెట్టి నైలు నది ఏటి ఒడ్డున జమ్ములో ఉంచుతారు. అప్పుడు మిరియాము తన తమ్ముడికి ఏం జరగబోతుందో అని అక్కడే ఉండి కనిపెడుతుంది. అదే సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయటానికి ఏటికి వస్తుంది. ఆమె తన పనికత్తెలతో కలిసి ఏటి ఒడ్డున నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాచులో ఒక పెట్టె కనపడుతుంది. ఆమె తన పనికత్తెల్లో ఒకరిని పంపి ఆ పెట్టెను తెప్పించి తెరచి చూస్తే ఆ పిల్లవాడు ఏడవడం చూసి వాని మీద ఎంతో కనికరపడుతుంది. వాడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడని కూడా గుర్తుపడుతుంది. దూరం నుండి జరుగుతున్న దానిని గమనిస్తున్న మిరియాము ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి, నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని రానా అని అడుగుతుంది. ఫరో కుమార్తె అందుకు ఒప్పుకుంటుంది. వెంటనే మిరియాము వెళ్ళి వాళ్ళ అమ్మనే ఫరో కుమార్తె దగ్గరకు తీసుకొస్తుంది. ఆ బిడ్డ తల్లి ఆమె అని తెలియని ఫరో కుమార్తె ఆ బాబుని యొకేబేదుకి ఇచ్చి, ఈ బిడ్డను పాలిచ్చి నా కోసం పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్తుంది. యొకేబేదు తన కుమారుని తన ఇంటికి తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చి పెంచుతుంది. మోషే పెద్దవాడైనప్పుడు యొకేబేదు ఫరో కుమార్తె దగ్గరకు ఆ బిడ్డను తీసుకెళ్తుంది. అప్పటి నుండి అతను ఫరో కుమార్తెకు కుమారుడవుతాడు. ఆమె అతన్ని చూసి, ఈ బిడ్డని నీటిలో నుండి తీశాను గనుక ఇతని పేరు మోషే అని పెడుతుంది. ఆమె మోషేని తన కుమారుడిగా పెంచుకుంటుంది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను నేర్చుకొని మాట్లాడడంలో కానీ కార్యాలయందు కానీ ఎంతో ప్రవీణుడవుతాడు. మోషేకి 40 సంవత్సరాలు నిండేసరికి ఇశ్రాయేలీయులైన తన వారిని, తన సహోదరులను చూడాలనే ఆశ పుడుతుంది. అదే సమయంలో ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుని కొట్టడం చూస్తాడు మోషే. అప్పుడు మోషే ఆ హెబ్రీని రక్షించి ఇటు అటు చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో పాతిపెట్టేశాడు. ఈ పని చేసి తన ద్వారా
తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తాడు అని వారు తెలుసుకుంటారు అని అనుకున్నాడు మోషే. అయితే అది వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు మోషే బయటికి నడిచి వెళ్తున్నాడు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన సహోదరునికి అన్యాయం చేసిన వానితో, నువ్వెందుకు నీ పొరుగు వారిని కొడుతున్నావు? మీరు సహోదరులు కాబట్టి మీకు మీరు అన్యాయం చేసుకోకూడదు అని చెప్పి సమాధానపరచాలనుకున్నారు. అయితే తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? నువ్వు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని మోషేను త్రోసివేస్తాడు. మోషే ఆ మాట విని ఖచ్చితంగా ఈ విషయం బయటపడిపోయిందని భయపడిపోతాడు. మోషే చేసిన హత్య గురించి ఫరోకు తెలిసి ఫరో మోషేను చంపాలనుకుంటాడు. తన ప్రాణానికి హాని కలగబోతోందని మోషే విని పారిపోయి మిద్యాను దేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చుంటారు. మిద్యాను దేశంలో ఉన్న ఒక యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారు. వారు తమ తండ్రి మందను మేపేవారు. ఎప్పటిలానే ఆ స్త్రీలు తమ తండ్రి మందను తోలుకొని వచ్చి వాటికి నీళ్లు పెట్టడానికి మోషే కూర్చున్న బావి దగ్గరకు వస్తారు. అదే సమయంలో మరికొందరు మంద కాపరులు వచ్చి మందను, ఆ స్త్రీలను, వారితో పాటు ఉన్న మందను కూడా తోలివేస్తారు. ఇదంతా గమనించిన మోషే ఆ మిద్యాను యాజకుని కుమార్తెలకు సహాయం చేసి మందకు నీళ్లు పెడతారు. కాబట్టి వారు తమ ఇంటికి త్వరగా వెళ్ళిపోతారు. అప్పుడు వారి తండ్రి అయిన రఘుయేలు ఆ స్త్రీలను చూసి, ఈరోజు ఇంత త్వరగా వచ్చారేంటి అని వారిని అడిగితే, వారు మోషే గురించి చెప్తూ, ఒక ఐగుప్తీయుడు మాకు సహాయం చేసి మంద కాపరుల చేతి నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు తోడి మందకు పెట్టాడు అని చెప్తారు. అప్పుడు వారి తండ్రి, మీకు సహాయం చేసిన అతడు ఎక్కడున్నాడు? మీరెందుకు అతన్ని విడిచిపెట్టేశారు? వెళ్ళి అతనిని భోజనానికి పిలుచుకొని రండి అని చెప్తారు. ఆ స్త్రీలు వెళ్ళి మోషేను పిలుచుకొని వస్తారు. మోషే కూడా ఆ మిద్యానీయునితో ఉండడానికి ఒప్పుకుంటారు. ఆ యాజకుడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి పెండ్లి చేస్తాడు. సిప్పోరా ఒక కుమారుని కంటుంది. మోషే ఆ పిల్లవాడిని చూసి, నేను అన్యదేశంలో పరదేశిగా ఉన్నాను అని తన కుమారుడికి గెర్షోము అని పేరు పెడతాడు. గెర్షోము అనే పేరుకు పరదేశి అని అర్థం. అక్కడ ఐగుప్తులో ప్రజలు ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలా అనేక దినములు వారు శ్రమ పడుతూ ఉండగా ఫరో చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ శ్రమను బట్టి దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నారు. వారి మొర దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారి మీద లక్ష్యం ఉంచారు. మోషే తన మామగారికి అంటే మిద్యాను యాజకుడైన ఇత్రో యొక్క మందలను ఎడారిలో నుండి అవతలకు తోలుకొని వెళ్ళి దేవుని పర్వతంగా పిలువబడుతున్న హోరేబు అనే కొండ దగ్గరికి వస్తారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక పొద మధ్య నుండి మంటలు రావడం చూశారు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ పొద నుండి మంటలు వస్తున్నా కూడా ఆ పొద కాలిపోవడం లేదు. మోషే గారికి అది ఎంతో వింతగా అనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి అదేంటో చూద్దామని ఆ పొద దగ్గరికి వెళ్తారు. ఆ పొద మధ్య నుండి యెహోవా దూత మోషేకి ప్రత్యక్షమై అతడు పొద దగ్గరికి రావడం ఆయన చూసి మోషే మోషే అని పిలుస్తారు. వెంటనే మోషే చిత్తం ప్రవ్వా అంటారు. యెహోవా దూత, నీ చెప్పులు తీసేయి, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనదని చెప్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తే మోషే ఆ మాట విని వెంటనే తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడటానికి భయపడ్డారు. అప్పుడు యెహోవా అతనితో మాట్లాడుతూ, ఐగుప్తులో నా ప్రజల బాధను, శ్రమను నేను చూశాను. వారిని విడిపించడానికే దిగివచ్చాను. వారిని ఇక్కడి నుండి విశాలమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాను. వారి హింసను నేను చూశాను కాబట్టి నిన్ను ఐగుప్తు దేశానికి పంపుతాను. నువ్వు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి అని చెప్తారు. అయితే మోషే, నేను ఐగుప్తుకు వెళ్ళి ప్రజలను తీసుకురావటానికి నేను ఎంతటి వాణ్ణి అని దేవునితో అంటారు. నేను నీకు నిశ్చయముగా తోడై ఉంటాను అని దేవుడు మోషేతో చెప్పి
మోషేకు ఒక సూచనగా మీరు వచ్చి ఇక్కడ ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు అని చెప్తారు. కానీ మోషే నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి నన్ను మీ పితరుల దేవుడు మీ దగ్గరకు పంపించారు అని చెప్తే వాళ్ళు ఆయన పేరేంటి అని అడుగుతారు కదా. వాళ్ళకి నేనేం చెప్పాలి అని దేవునితో అంటారు. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు, ఉండుననువాడు నన్ను మీ వద్దకు పంపించారు అని చెప్పు అని అంటారు. తరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామం అని కూడా చెప్తారు. చెప్పి నువ్వు ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు. మీరు పడిన శ్రమలను ఆయన చూశారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పానని చెప్పు. వాళ్ళని మాట వింటారు కనుక నువ్వు ఇశ్రాయేలు పెద్దలను కలిసి ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి మేము ఈ ఎడారిలో 3 రోజుల ప్రయాణం చేసి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించాలి అని చెప్పండి. ఐగుప్తు రాజు తన బలమంతా ఉపయోగించి మిమ్మల్ని వెళ్ళనివ్వడు. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తులో నేను చెయ్యదలచిన నా అద్భుతములన్నిటినీ చూపి ఆ దేశాన్ని పాడు చేస్తాను. ఆ తర్వాత అతడే మిమ్మల్ని పంపించేస్తాడు. ఇంకా నా ప్రజల మీద ఐగుప్తీయులకి కటాక్షం కలిగేలా చేస్తాను. కాబట్టి వారు నా ప్రజలను వట్టి చేతులతో పంపించరు. ప్రతి స్త్రీ తన పొరుగు వారిని, ఇంట్లో ఉండేవారిని వెండి బంగారు వస్తువులు ఇమ్మని అడిగి తీసుకొని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులను దోచుకుంటారు అని దేవుడు చెప్తారు. అయితే మోషే వారు నా మాట వినరు, నన్ను నమ్మరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు అని దేవునితో చెప్పగానే యెహోవా మోషేని చూసి నీ చేతిలో ఏముంది అని మోషేని అడుగుతారు. అందుకు మోషే ఇది కర్ర అని చెప్తారు. అప్పుడు ఆయన దాన్ని నేల మీద పడే అని చెప్తే అతడు దాన్ని నేల మీద పడేయగానే అది పాములా మారిపోయింది. వెంటనే మోషే దాని నుండి పారిపోతారు. అప్పుడు దేవుడైన యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమని చెప్తారు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో ఇదివరకు ఎలా అయితే కర్రలా ఉండేదో అలానే అయ్యింది. అప్పుడు యెహోవా నువ్వు ఇది వారి ముందు చేస్తే దానివలన వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు. దీనితో పాటు మోషేని చూసి నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకోమని చెప్తే అతడు తన చెయ్యి తన రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠరోగం వచ్చినట్టు మంచులాగా తెల్లగా అయింది. ఆ తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున పెట్టుకో అని చెప్తారు. కాబట్టి మోషే తన చెయ్యి మరలా తన రొమ్మును ఒకసారి పెట్టి మళ్ళీ తన రొమ్ము మీద నుండి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరంలానే అయిపోయింది. ఇవి 2 సూచనలు చూపించిన తరువాత ఆయన మోషేని చూసి మొదటి సూచక్రియతో వాళ్ళు నిన్ను నమ్మకపోయినా నీ మాట వినకపోయినా ఈ 2వ సూచన వారికి చూపించు, దీనిని బట్టి వింటారు. వారు ఈ 2 సూచనలను చూసి ఇంకా నమ్మకపోయినా నీ మాట వినకపోయినా నువ్వు కొంచెం ఏటి నీళ్ళు తీసి ఎండిన నేల మీద పొయ్యాలి. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తంలా మారుతాయని మోషేకి చెప్తారు. ఆయన మాటలు విన్న మోషే ప్రవ్వా ఇంతకు ముందే కానీ నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండే కానీ నేను మాట నేర్పరిని కాను, నాకు నోటి మాంద్యం నాలుక మాంద్యం ఉందని దేవునితో చెప్తాడు. ఆయన మోషేతో మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే కానీ, చెమిటవాన్నే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏం మాట్లాడాలో నీకు బోధిస్తాను అని అతనితో చెప్తారు. అందుకతడు మళ్ళా అయ్యో ప్రవ్వా నువ్వు ఎవరిని పంపాలని అనుకున్నావో వారినే పంపు అని అంటారు. మోషే మాటలు వింటున్న ప్రభువు మోషే మీద కోప్పడి లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయంలో సంతోషిస్తాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి కూడా తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు తెలియచేస్తాను. అతడే నీకు బదులు జనుతో మాట్లాడతాడు.
అతడే నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు. నీ చేతిలో ఉన్న ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చెయ్యాలని చెప్తారు. ఇదంతా అయిన తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో దగ్గరకు వెళ్ళి, నువ్వు అనుమతిస్తే నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల దగ్గరికి మరలా వెళ్ళి వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూసొస్తాను అని అతనితో చెప్తే, ఇత్రో నువ్వు క్షేమంగా వెళ్ళు అని మోషేతో అంటాడు. అంతటా యెహోవా మోషేతో, నిన్ను చంపాలని వెదికిన మనుషులందరూ చనిపోయారు కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్తారు. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్తారు. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్తారు. అప్పుడు యెహోవా మోషేతో, నీవు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు నేను చెయ్యమని చెప్పి నీకు ఇచ్చిన మహత్కార్యాలన్నీ కూడా ఫరో ఎదుటి చెయ్యాలి సుమి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు ఈ జనులను వెళ్ళనివ్వడు. అప్పుడు నువ్వు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించటానికి నా కుమారుని పంపించమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఒకవేళ నువ్వు నా కుమారుని పంపించకపోతే ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠపుత్రుణ్ణి చంపేస్తానని యెహోవా సెలవిచ్చారని అతనితో చెప్పు అని చెప్తారు. ఇంకా మోషే బయలుదేరి ఐగుప్తుకు వెళ్తూ ఉంటే ఆ మార్గంలో ఉన్న సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని మోషేని చంపడానికి వస్తారు. ఎందుకంటే మోషే హెబ్రీయుడైనా కూడా తన కుమారునికి సున్నతి చేయలేదు. ఈ విషయం గ్రహించిన మోషే భార్య అయిన సిప్పోరా వాడిగల ఒక రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి మోషే పాదాల దగ్గర అది పడేసి, ఇదిగో ఇప్పుడు నిజంగా నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివయ్యావని చెప్తుంది. మోషే భార్య ఆ పని చేసిన తర్వాత దేవుడిని యెహోవా మోషేని విడిచి వెళ్ళిపోయారు. మరియు యెహోవా మోషేను ఎదుర్కోవడానికి ఎడారిలోకి వెళ్ళమని అహరోన్తో కూడా చెప్తారు. ఇంకా అహరోను వెళ్ళి దేవుని పర్వతం దగ్గర తన తమ్ముడైన మోషేను కలుసుకొని అతనిని ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు మోషే తనను పంపిన యెహోవా చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చెయ్యాలని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు చెప్తారు. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నిటినీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేస్తే జనులు వారిని నమ్ముతారు. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడటానికి వచ్చి తమ బాధను కనిపెట్టారనే మాట జనులు విని తలవంచుకొని నమస్కారం చేశారు. తర్వాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎడారిలో నాకు ఉత్సవం చేయడానికి నా జనులను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపిస్తున్నారు అని చెప్తారు. అయితే ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనివ్వడానికి యెహోవా ఎవడు? నాకు యెహోవా ఎవరో తెలీదు, ఇశ్రాయేళ్లను వెళ్ళనివ్వను అని ఎంతో గర్వంగా సమాధానం చెప్తాడు. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మా దగ్గరికి వచ్చారు, నువ్వు అనుమతి ఇస్తే మేము ఈ ఎడారిలో 3 రోజుల ప్రయాణమంత దూరము ప్రయాణం చేసి మా దేవుడైన యెహోవాకు బలర్పిస్తాం, లేకపోతే ఆయన మా మీదకి తెగులుతోనైనను లేదా ఖడ్గముతోనైనా వస్తారేమో అని చెప్తారు. అందుకు ఐగుప్తు రాజు కోపంగా, మోషే అహరోను, ఈ జనులు వాళ్ళ పనులు చేసుకోకుండా మీరెందుకు ఆపుతున్నారు? మీరు కూడా వెళ్ళి మీ బరువులు మొయ్యండి. ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నారు, వారు తమ బరువులు విడిచి తీరికగా ఉండేటట్లు మీరు చేస్తున్నారు అని మోషే అహరోనులతో అంటారు. ఆ రోజు ఫరో ప్రజలపైన ఉన్న అధికారులను, వారి నాయకులందరినీ పిలిపించి, ఇటుకలు చేయడానికి మీరు వాళ్ళకి గడ్డి ఇవ్వద్దు, వాళ్లే వెళ్ళి గడ్డి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పటికీ కూడా వారు ఇదివరకు ఎన్ని ఇటుకలైతే చేశారో ఖచ్చితంగా అన్ని ఇటుకలు కూడా మరలా చెయ్యాలి, ఏమాత్రం కూడా తక్కువ అవడానికి వీల్లేదు. ఈ ప్రజలు సోమరులు కాబట్టి మేము వెళ్ళి మా దేవునికి బలర్పించుకుంటాము, మాకు అనుమతి ఇవ్వు అని అడుగుతున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించండి, దానిలో వాళ్ళు కష్టపడాలి, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రజల అధికారులను వారి నాయకులు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి,
మేం మీకు గడ్డి ఇవ్వం, గడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మీరే గడ్డిని తెచ్చుకోండి, అయితే మీ పనులు ఎంత మాత్రం కూడా తక్కువ చేయబడడానికి వీల్లేదని ఫరో ఆజ్ఞాపించారు అని ప్రజలకు తెలియచేశారు. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుకోవటానికి ఐగుప్తు దేశం అందంతటా చెదిరిపోయారు. అధికారులు వారిని త్వరపెట్టి ప్రతిరోజు ఎన్ని ఇటుకలు చేశారో అలాగే ఇప్పుడు కూడా చెయ్యాలి, అలాగే చేసి ముగించండి అని కూడా వారికి ఆజ్ఞాపించారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏనాటి పని ఆనాడు ముగించలేకపోయేవారు. అప్పుడు ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో దగ్గరకు వచ్చి, మీ దాసులేళ్ళు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ దాసులకు గడ్డిని ఇవ్వరు, ఇటుకలు చేయమని మాతో చెప్తున్నారు. మా మాట ఒకసారి వినండి, వారు మీ దాసులమైన మమ్మల్ని కొడుతున్నారు అని ఫరోతో మొరపెట్టారు. అందుకు ఫరో వారి మీద కనికర పడకపోయి, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలర్పించుకుంటాము, సెలవిమ్మని అడుగుతున్నారు. అయినా ఇప్పుడు మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, మీకు గడ్డిని ఇవ్వరు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్తాడు. ఇశ్రాయేలు నాయకులు వారు దురావస్థలో పడినట్టు అనుకొని వారు ఫరో దగ్గర నుండి బయలుదేరి బయటకు వస్తారు. ఈలోపు వాళ్ళని ఎదుర్కోవడానికి దారిలో నిల్చున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయం తీర్చునుగాక, ఫరో ముందు అతని దాసుల ముందు మమ్మల్ని అసహ్యులుగా చేసి మమ్మల్ని చంపటానికి వారి చేతికి మీరు ఖడ్గాన్ని ఇచ్చారు అని మోషే అహరోనులతో అంటారు. వారి మాటలు విన్న మోషే వెంటనే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్ళి, ప్రవ్వా, నీవెందుకు ఈ ప్రజలకు కీడు చేశావు? నన్నెందుకు పంపించావు? నేను నీ పేరట మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుండి ఫరో ఈ ప్రజలకు కీడే చేస్తున్నాడు అని మోషే దేవుడిని యెహోవాతో అన్నప్పుడు, మోషే మాటలు విన్న దేవుడు, ఫరోకు నేను చేయబోయేదాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. బలమైన హస్తం చేత ఇశ్రాయేలీయులను పోనిస్తాడు. బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వాళ్ళందరినీ కూడా బయటికి తోలివేస్తాడు అని మోషేతో చెప్తారు. మరియు దేవుడైన యెహోవా మోషేతో, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అనే పేరు వాళ్ళకి తెలీదు. మరియు వాళ్ళు పరదేశులుగా ఉన్నటువంటి కనాను దేశాన్ని వారికి ఇవ్వడానికి నేను వారితో నిబంధనను స్థిరపరిచాను. ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను తమకు దాసులుగా చేసుకొని వారిని లోపరుచుకున్నారు. ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగు విని నేను నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ఇశ్రాయేలుతో ఏమని చెప్తావంటే, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయిస్తున్న బరువుల కింద నుండి మిమ్మును బయటకు రప్పిస్తాను. నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడునై ఉంటాను. అప్పుడు ఐగుప్తీల బరువు కింద నుండి మమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడునైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళి దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవానని వారితో చెప్పమని మోషేకి చెప్తారు. మోషే దేవుడు తనతో ఏమని చెప్పారో ఆ మాటలన్నిటినీ కూడా మోషే తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్తారు. అయితే శ్రమను బట్టి, బాధను బట్టి, వారు పడుతున్న ఇబ్బందిని బట్టి వారు మోషే యొక్క మాటను వినరు. కాబట్టి మళ్ళా దేవుడే మోషేతో, నువ్వు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేళ్లను నీ దేశంలో నుండి బయటికి వెళ్ళనివ్వు అని అతనితో చెప్పమని చెప్తారు. అప్పుడు మోషే, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యం గలవాడనైనా నేను ఫరో దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పగలనని మరలా దేవునితో అంటాడు. మోషే మాటలు విన్న దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించిందంతా కూడా నువ్వు మీ అన్నకి చెప్పాలి. ఫరో తన దేశంలోని ఇశ్రాయేలును వెళ్ళనివ్వు అని నీ అన్న అయిన అహరోను ఫరోతో చెప్తాడు. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యాలను విస్తరింపచేస్తాను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి
ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవకులను ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు కూడా తెలుసుకుంటారు. మోషే అహరోన్లు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు. అలాగే చేశారు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు, అహరోనుకు 83 సంవత్సరాలు. ఫరో మీ శక్తి తెలుసుకోవడానికి ఒక మహత్కార్యాన్ని చూపించండి అని మీతో అంటాడు. అప్పుడు నువ్వు అహరోను చూసి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడేయి, అది పాములా మారుతుంది అని చెప్పు అంటారు. కాబట్టి మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి యెహోవా వారికి చెప్పినట్లే చేస్తారు. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడేయగానే అది పాములా మారిపోయింది. అప్పుడు ఫరో తన సేవకులైన విద్వాంసులను, మంత్రాలు వేసే వాళ్ళని, ఐగుప్తు శకునాలు చూసే వాళ్ళను కూడా రప్పించి వీళ్ళందరినీ అహరోన్ చేసినట్టే చేయమని చెప్తారు. వారిలో ప్రతివాడు కూడా తన కర్రను పడవేసినప్పుడు అది పాములా మారింది, కానీ అహరోను కర్ర వారి కర్రలన్నిటినీ మింగివేసింది. ఈ మొదటి కార్యంతో దేవుడని యెహోవా ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా ఐగుప్తులు పూజించేటువంటి నెహబ్కా అనే పాము దేవతకి తీర్పు తీర్చడంతో దేవుని తీర్పులు ఐగుప్తులో ప్రారంభమయ్యాయి. ఇంకా ఇప్పుడు చూస్తే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైపోయింది కనుక అతడు వారి మాట వినలేదు. తర్వాత యెహోవా మోషేతో, ఫరో హృదయం కఠినమైంది, అతడి ప్రజల్ని వెళ్ళనివ్వడు, కాబట్టి నువ్వు పొద్దున్నే ఫరో దగ్గరికి వెళ్ళు. ఇదిగో అతడు ఏటి దగ్గరికి వెళ్తున్నాడు. నీవు అతన్ని కలుసుకొని ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూసి అరణ్యంలో నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్ళనిమ్మని ఆజ్ఞాపించడానికి హెబ్రీల దేవుడిని యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించారు. నువ్వు ఇంతకు ముందు కూడా మాట వినలేదు, కాబట్టి నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందువని యెహోవా చెప్తున్నారు. ఈ మాటలని ఫరోకు చెప్పమని దేవుడని యెహోవా మోషేను పంపిస్తూ తన అన్నయ్య అహరోనుతో కూడా ఈ వీటి గురించి వివరించమని చెప్తారు. కాబట్టి మోషే అహరోను దగ్గరికి వెళ్ళి దేవుడని యెహోవా తనకు చెప్పిందంతా కూడా ఆయన అహరోనుకు ఆజ్ఞాపించగానే అహరోను మోషే ఇద్దరు కలిసి ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగానే ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడ్డాయి. ఐగుప్తు శకునకండ్రు కూడా తమ మంత్రాల వల్ల నీటిని రక్తంగా మార్చారు. ఇదంతా జరుగుతూ ఉన్నా కూడా ఫరో హృదయం ఇంకా కఠినపరచబడుతుందే కానీ మోషే అహరోన్ల మాట ఫరో వినలేదు. వారి మాట వినకపోగా దాన్ని అసలు మనసును పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఐగుప్తు ప్రజలందరూ ఏటి నీళ్లు తాగలేక తాగడానికి నీళ్ల కోసం ఏటి పక్కన తవ్వారు. అయితే ఆ గుంటలు కూడా రక్తంతోనే ఉన్నాయి. ఏదంతా కూడా కంపు కొట్టింది. దానిలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోయాయి. నైలు నది నీళ్ళని రక్తంగా మార్చడం ద్వారా నైలు నది దేవత అయిన హతీకి, నైలు నదిని కాపలా కాస్తున్న కనుమ అనే దేవతకి, ఒసైరిస్ అనే మరొక దేవతకి కూడా దేవుడు ఈ యొక్క అద్భుతం ద్వారా తీర్పు తీర్చారు. వీటితో ఐగుప్తు దేశంలో జరిగిన 10 తెగుళ్లు ప్రారంభమవుతాయి. యెహోవా ఏటిని కొట్టిన 7 దినములైన తర్వాత మోషేని పిలిచి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో నన్ను సేవించడానికి నా జనులను పంపించు. నువ్వు వారిని పంపించకపోతే ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పలతో నింపేస్తాను. ఏటిలో కప్పలు విస్తారంగా పుడతాయి. అవి నీ ఇంట్లోనికి, నీ పడగదిలోకి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, పొలంలోనికి, పొయ్యల్లోకి, పిండి పిసుకు తొట్టుల్లోకి ఎక్కి వస్తాయి. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వస్తాయని చెప్పు. నేను చెప్పానని చెప్పు. ఇంకా నువ్వు అహరోను చూసి అతని చేతిలో ఉన్న కర్ర పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీద, చెరువుల మీద తన చెయ్యి చాపమని చెప్పు. ఐగుప్తు దేశం అంతటి మీదకి కప్పలు రప్పించమని చెప్పు అని పంపిస్తారు. మోషే ఫరో దగ్గరకు వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట చెప్పి అహరోను కూడా దేవుని మాట తెలియజేయగానే
అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపుతారు. వెంటనే కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశం అంతటిని కప్పేస్తాయి. దీనితో హకెట్ మరియు హప్పి అనే ఇద్దరు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చారు. ఇది జరుగుతూ ఉంటే ఐగుప్తు శకునగండ్రు కూడా వచ్చి వాళ్ళ మంత్రాల వల్ల కప్పలు పోగొట్టలేకపోయారు, కానీ విస్తారంగా కప్పలన్నిటిని ఇంకా ఎక్కువయ్యేలాగా చేశారు. ఇదంతా ఫరో చూసి మోషే అహరోనులను పిలిచి, నా దగ్గర నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకోండి. ఈ కప్పలు వెళ్ళిపోతే అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి ఈ ప్రజలను ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్తాడు. అందుకు మోషే ఫరోను చూసి, నువ్వు నన్ను ఏదో గెలిచినట్టుగా అతిశయపడతావేమో. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉంటాయి, కానీ అవి నీ మీద నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడేలాగా నీ కోసం, నీ సేవకుల కోసం, నీ ప్రజలందరి కోసం నేను ఎప్పుడు వేడుకోవాలో చెప్పు అని ఫరోను అడుగుతారు. ఫరో రేపే వేడుకోండి అని వాళ్ళకి చెప్తాడు. వెంటనే మోషే, మా దేవుడైన యెహోవా వంటి వారెవ్వరూ కూడా లేరు అని నువ్వు తెలుసుకునేలాగా నీ మాట చొప్పున జరుగుతుంది అని చెప్పి మోషే అహరోన్లు ఫరో దగ్గర నుండి బయటికి వెళ్ళి యెహోవాను ప్రార్థించగానే యెహోవా మోషే ఫరోతో చెప్పిన మాట చొప్పున చేశారు. కాబట్టి వాళ్ళ ఇంట్లోనూ బయట పొలంలో ఉన్న కప్పలన్నీ కూడా చచ్చిపోయాయి. చచ్చిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలోంచి బయటకు వచ్చి అక్కడున్న చచ్చిపోయిన కప్పలన్నిటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి మొత్తం కంపు కొడుతుంది. ఫరో కప్పల నుండి ఉపశమనం కలగగానే యెహోవా ముందుగానే అతని గురించి చెప్పినట్టు తన హృదయాన్ని కఠినపరుచుకొని మోషే అహరోనుల మాట వినలేదు. యెహోవా మోషేని పిలిచి, నువ్వు అహరోనుతో నీ చెయ్యి చాపి ఈ దేశపు ధూళిని కొట్టు, ఐగుప్తు దేశమంతా ఆ ధూళి మొత్తం పేలుగా మారిపోతుంది అని చెప్పు అంటారు. మోషే వెళ్ళి అహరోనుకు దేవుని మాట తెలియజేస్తారు. అప్పుడు వెంటనే అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద ఉంటాయి. అంటే మనుషుల మీద జంతువుల మీద ఉన్న ధూళి కూడా పేలులాగా మారిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న దేశపు ధూళి అంతా కూడా పేలుగా మారిపోయింది. దీనితో సెబ్ అనే దేవతకు యెహోవా తీర్పు తీర్చారు. ఇంకా ఇది జరుగుతూ ఉంటే వెంటనే ముందు కర్రని పాములాగా, నీటిని రక్తంలాగా, కప్పలు రప్పించినట్టు ఈ పేలను కూడా పుట్టించేద్దాం అని ఐగుప్తు శకునగండ్రు వారి మంత్రాల చేత చేశారు, కానీ అది వారి వలన కాలేదు. పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండగా ఐగుప్తు శకునగండ్రు ఇంకా చేసేదేమీ లేక ఫరో దగ్గరికి వెళ్ళి ఇది దైవశక్తి అని చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా అయిపోయింది. ఫరో వారి మాట కూడా వినలేదు. కాబట్టి యెహోవా మరలా మోషేని పిలిచి, నువ్వు పొద్దున్నే లేచి ఫరో ఎదురుగా నిలబడు. ఇదిగో ఫరో ఏటి దగ్గరికి వెళ్తున్నాడు. నీవు అతన్ని చూసి నన్ను సేవించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు గనక నా ప్రజలను వెళ్ళనివ్వకపోతే చూడు, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోకి ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీల ఇళ్లలో వారున్న ప్రదేశంలోను ఈగల గుంపులతో నింపేస్తాను. మరియు భూలోకంలో నేనే యెహోవాని నువ్వు తెలుసుకునేలాగా ఆ రోజున నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశమును మినహాయిస్తాను. నీ దేశంలోని నా ప్రజలు ఈగల చేత ఎటువంటి బాధపడరు. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకిస్తాను. రేపు ఈ సూచక్రియ జరిగిస్తాను అని నేను చెప్తున్నానని నువ్వు వెళ్ళి చెప్పు అని మోషేని పంపిస్తారు. మోషే కూడా దేవుడు చెప్పినట్టే ఉదయాన్నే వెళ్ళి ఫరోకు ఆ విషయాన్ని చెప్పారు. కానీ ఫరో మాత్రం కనీసం లెక్క కూడా చేయలేదు. కాబట్టి యెహోవా తన మాట చొప్పున ఈగలను పంపించారు. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇంట్లోకి వచ్చి ఐగుప్తు దేశం అంతా కూడా వ్యాపించేశాయి. ఆ దేశం ఈగల గుంపుల వలన పాడైపోయింది. దేశంలో ఎక్కడ చూసినా ఈగల గుంపుతో నిండి ఉంది. దీనితో యువాచిట్ అనే దేవతకు యెహోవా తీర్పు తీర్చారు. అప్పుడు ఫరో మోషే అహరోనుని పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలర్పించండి అని వారితో చెప్పాడు. అప్పుడు మోషే, అలా నువ్వు చెప్పినట్లు మేము బలర్పించకూడదు,
మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయమైనది. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కళ్ళ ముందే మేము అర్పిస్తే వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా. మేము అరణ్యంలోకి 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవుడిని యెహోవా మాకు చెప్పినట్టు ఆయనకు బలి అర్పిస్తాం, కానీ నువ్వు చెప్పినట్టు చేయమని చెప్తారు. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడిని యెహోవాకు బలి అర్పించడానికి మిమ్మల్ని పంపిస్తాను, కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, మీరు నా కోసం కూడా ఆయనను వేడుకోండి అని ఫరో చెప్తాడు. ఫరో మాట విన్న మోషే, నేను నీ దగ్గర నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపు నీ దగ్గర నుండి, నీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజలందరి దగ్గర నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకుంటాను, కానీ యెహోవాకు బలర్పించటానికి ఫరో జనులను తప్పకుండా పంపించాలి, ఈసారి వంచన చేయకూడదని చెప్పి ఫరో దగ్గర నుండి బయటకు వెళ్ళి యెహోవాను వేడుకుంటారు. దేవుడని యెహోవా మోషే మాట చొప్పున ఈగల గుంపులను ఫరో దగ్గర నుండి అతని ప్రజల నుండి తొలగిపోయేటట్లు చేశారు. ఆ తర్వాత ఆ దేశంలో ఒక్క ఈగ కూడా నిలవలేదు. తర్వాత యెహోవా మోషేను పిలిచి, నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళి నన్ను సేవించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపినట్లయితే ఇదిగో యెహోవా బాహుబలం పొలంలో ఉన్న నీ పశువుల మీదకి, గుర్రాల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెలన్నిటి మీదకి, నీకు కలిగి ఉన్న ప్రతి దాని మీదకి కూడా బాధాకరమైన తెగులు కలగచేస్తుంది. అయితే ఈసారి కూడా యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలు పశువులను, ఐగుప్తు పశువులను వేరుపరుస్తారు. ఇశ్రాయేలీయులకు ఉన్న వాటిలో ఒక్కటి కూడా చావదని హెబ్రీయుల దేవుడని యెహోవా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా దేవుడే టైం సెట్ చేసి రేపు ఐగుప్తు దేశంలో ఈ కార్యాన్ని జరిగించబోతున్నారని నేను చెప్పానని ఫరోకు చెప్పు అని మోషేని పంపిస్తారు. మోషే వెళ్ళి దేవుడు తనతో చెప్పినట్లు ఫరోకి చెప్తారు, కానీ ఫరో ఎప్పట్లాగానే దేవుని మాట లక్ష్య పెట్టకుండా, ఇశ్రాయేల్ని పంపించకుండా ఇంకా అలానే ఉంటాడు. తర్వాత రోజు యెహోవా తాను చెప్పిన కార్యాన్ని ఐగుప్తీయుల మధ్యలో చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ కూడా చచ్చిపోయాయి, కానీ ఇశ్రాయేల్ పశువులో ఒక్కటి కూడా చావలేదు. ఫరో ఆ విషయం అంటే ఇశ్రాయేల్ ప్రజల సంగతి తెలుసుకోమని కొంతమందిని పంపిస్తే వాళ్ళు కూడా వెళ్ళి వచ్చి ఇశ్రాయేల్ పశువులు ఒక్కటి కూడా చావలేదని ఫరోకు తెలియచెప్తారు. దీనితో హతోర్, అపీస్, నేవిస్ అనే ఐగుప్తు దేవతలకు దేవుడని యెహోవా తీర్పు తీర్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైపోయినందున ఇశ్రాయేలు ప్రజలను పంపించలేదు. కాబట్టి యెహోవా మోషే, అహరోన్ని పిలిచి, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొని ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు చల్లాలి. అప్పుడు ఆ బూడిదంతా కూడా ఐగుప్తు దేశంలో సన్నపు ధూళిగా మారి ఐగుప్తు దేశం మీద అంటే మనుషుల మీద, పశువుల మీద పొక్కుల్లాగా దద్దుర్లు వస్తాయి అని మోషే, అహరోనులకు చెప్తారు. కాబట్టి మోషే, అహరోనులు ఇద్దరు కూడా ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలబడి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు, పశువులకు పొక్కులు దద్దుర్లుగా వచ్చేసాయి. ఆ దద్దుర్ల వలన ఐగుప్తు శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయారు. దీనితో సెక్మెట్, సూను, ఐసిస్ అనే ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. అయినా కూడా యెహోవా ముందుగా చెప్పినట్టుగానే ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది గనుక అతడు ఈసారి కూడా దేవుని మాట వినలేదు. తర్వాత యెహోవా మోషేను పిలిచి, నువ్వు తెల్లవారుగానే ఫరో ముందు నిలబడి నన్ను సేవించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. సమస్త భూమిలో నా వంటి వారెవ్వరూ లేరని నువ్వు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయంలో గుచ్చుకునేలాగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపుతాను. భూమి మీద ఉండకుండా నువ్వు నశించిపోయేలాగా నేను ఒక్కసారి నా చెయ్యి చాపానంటే నిన్ను, నీ ప్రజలని తెగుళ్ళతో ఎప్పుడో నాశనం చేసేవాడిని. అయినా నా బలాన్ని నీకు చూపించటానికి, భూలోకం అంతటా నా నామని ప్రచురం చేయటానికి నేను నిన్ను నియమించాను. నువ్వేమో ఇంకా నా ప్రజలను వెళ్ళనివ్వకుండా వాళ్ళ మీద అతిశయపడుతున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను భయంకరమైన, బాధాకరమైన వడగండ్లు కురిపిస్తాను. ఐగుప్తు ఒక రాజ్యంగా స్థాపించబడిన రోజు మొదలుకొని ఇది వరకు అలాంటి వడగండ్లు పడలేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ సేవకుల్ని పంపి
నీ పశువుల్ని పొలంలో నీకు కలిగిన యావత్తు భద్రం చేసుకో, త్వరగా ఇంటికి రప్పించకుండా పొలంలో ఉన్న ప్రతి మనుషుని మీద జంతువు మీద వడగండ్లు కురుస్తాయి, అప్పుడు ఆ మనుషులు ఆ పశువులు కూడా చచ్చిపోతాయి అని చెప్పు అని అంటారు. మోషే వెళ్ళి దేవుడని యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా ఫరోకు తెలియజేస్తారు. మోషే ఫరోకు చెప్తున్నప్పుడు విన్న కొంతమంది మనుషులు, అంటే జరుగుతున్న వాటన్నిటిని చూస్తున్న కొంతమంది ఫరో సేవకులు యెహోవా మాటకు భయపడి వారి సేవకుల్ని పంపి వాళ్ళ పశువులను ఇళ్లలోకి త్వరగా రప్పించేసుకున్నారు. కానీ ఫరోలానే కొంతమంది, అంటే యెహోవా మాట లక్ష్య పెట్టని వాళ్ళు కొంతమంది వాళ్ళ పని వాళ్ళని వాళ్ళ పశువుల్ని పొలంలోనే ఉండనిచ్చారు. దేవుడు చెప్పినట్టుగానే వడగండ్లు కురిపించటానికి మోషేని పిలిచి, నీ చెయ్యి ఆకాశం వైపు చూపించు, ఐగుప్తు దేశం అంతా మనుషుల మీద పశువుల మీద పొలాల్లో ఉన్నటువంటి కూర మొక్కల మీద కూడా వడగండ్లు కురుస్తాయి అని చెప్పగానే మోషే తన కర్రను ఆకాశం వైపు చూపిస్తారు. అప్పుడు వెంటనే యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేస్తారు. పిడుగులు కూడా భూమి మీద పడడం మొదలైంది. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించారు. అలా వర్షంతో పాటు వడగండ్లతో పాటు కలిసిన పిడుగులు చాలా బలంగా కురిశాయి. ఐగుప్తు దేశంలో అది ఒక రాజ్యంగా మారింది మొదలు. ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశంలో మనుషుల మీద పశువుల మీద యావత్తు సమస్తాన్ని కూడా నాశనం చేసేసాయి. వడగండ్లు పొలంలో ఉన్న ప్రతి కూర మొక్కల్ని, పొలంలో ఉన్న ప్రతి చెట్టును కూడా విరగ్గొట్టేశాయి. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. దీనితో నూట్, ఒసారిస్, సెట్, సేత్ అనే దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఇంత భయంకరమైన వడగండ్లు వీటన్నిటిని చూసేసరికి ఫరో మోషే అహరోనులను పిలిచి, ఈసారి నేను చాలా పాపం చేశాను, యెహోవాయే న్యాయవంతుడు, నేను నా ప్రజలు మాత్రం దుర్మార్గులం, ఇంతవరకు జరిగించాలు, ఇంకా ఈ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యెహోవాని వేడుకోండి, మిమ్మల్ని వెళ్ళనిస్తాను, మిమ్మల్ని ఇంకా ఇక్కడ ఉంచనని వారితో చెప్పగానే మోషే అతన్ని చూసి, నేను ఈ పట్టణంలో నుండి బయటికి వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను, ఈ ఉరుములన్నీ మానిపోతాయి, వడగండ్లు ఇంకా పడవు, దీనితో భూమి మొత్తం యెహోవాదని నీకు అర్థమవుతుంది. అయినా ఇంత జరిగినా కూడా నువ్వు కానీ నీ సేవకులు కానీ దేవుడిని యెహోవాకు భయపడరని నాకు తెలుసు అంటారు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయటికి వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు అన్నీ కూడా నిలిచిపోయాయి. వర్షం కూడా ఆగిపోయింది. అయితే ఫరో వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోవడం చూసి అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అతడు ఇశ్రాయేలును మాత్రం వెళ్ళనివ్వకుండా అక్కడే తన దేశంలో ఉంచేశాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే యెహోవా మోషేని పిలిచి, నేనే యెహోవానని మీరు తెలుసుకోవడానికి, నేను చేసే సూచక్రియలను ఐగుప్తుల ఎదుట చూపించడానికి, నేను వాళ్ళ ముందు చేసిన సూచక్రియలను నువ్వు నీ కుమారునికి వాని కుమారునికి తెలియచెప్పటానికి అతని హృదయాన్ని, అతని సేవకుల హృదయాలను నేను కఠినపరిచాను. కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళి, నువ్వెన్నాళ్ళ వరకు నాకు లొంగకుండా ఉంటావు? నన్ను సేవించటానికి నా జనులను వెళ్ళనివ్వు. నువ్వు నా జనులను వెళ్ళనివ్వకపోతే ఇదిగో నేను రేపు మిడతలన్నీ ప్రాంతంలోనికి పంపిస్తాను, అవి నేల అంతా కప్పేస్తాయి. తప్పించుకున్న శేషమును, అంటే వడగండ్ల దెబ్బ తప్పించుకొని మిగిలిన పంటను అవి తినేస్తాయి. పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినేస్తాయి. అవి మీ ఇంట్లోకి, మీ సేవకులందరి ఇండ్లలోకి, ఐగుప్తీయుల ఇండ్లలోకి వచ్చి నిండిపోతాయి. మీ పితరులు కానీ మీ పితామహులు కానీ దేశంలో ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అలాంటివి ఎప్పుడు చూడలేదని నేను చెప్తున్నానని చెప్పమని మోషే అహరోనులను ఫరో దగ్గరికి దేవుడు పంపిస్తారు. దేవుడు చెప్పినట్టుగానే మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి, హెబ్రీల దేవుడు ఇలా చెప్పమన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు? వాళ్ళ దేవుడిని యెహోవాని సేవించడానికి ఈ మనుషులను వెళ్ళనివ్వు, ఐగుప్తు దేశం ఇప్పటికే నశించిపోయింది, నీకు ఇంకా అర్థం కావట్లేదా అని అంటారు. వాళ్ళు చెప్పిన మాటను బట్టి ఫరో మోషే అహరోనులను తన దగ్గరకు రప్పిస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఫరో వాళ్ళని చూసి, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాని సేవించండి, అలా వెళ్ళడానికి ఎవరెవరు వెళ్తారు అని మోషే అహరోనులను అడుగుతాడు. అందుకు మోషే,
మేము యెహోవాకు పండుగ ఆచరించాలి కాబట్టి మా పిల్లలు అంటే మా కుమారులు మా కుమార్తెలు మాకు కలిగిన పశువులు మందలు అన్నిటిని వెంట పెట్టుకొని మాలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిసి వెళ్తామని అంటారు. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వెళ్ళనిస్తానా? ఇదిగో మీ ఆలోచన సరైనది కాదు. మీరు అందరూ వెళ్ళడానికి వీలు లేదు. మీలో కొందరు అంటే మీ అందరిలో మగవాళ్ళు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి. మీరు కోరింది అదే కదా అని వారితో చెప్పి ఫరో తన సముఖం నుండి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టేశాడు. వెంటనే యెహోవా మోషేతో, మిడతలు వచ్చేటట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశ పైర్లన్నిటినీ అంటే వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని కూడా ఈ మిడతలు తినేస్తాయి అని మోషేకి దేవుడు చెప్పగానే మోషే ఐగుప్తు మీద తన చెయ్యి చాపుతారు. అప్పుడు యెహోవా ఆ పగలు మరియు రాత్రి కూడా ఆ దేశం మీద తూర్పు గాలి విసిరేలా చేశారు. ఉదయాన్నే ఆ తూర్పు గాలికి చాలా మిడతలు వచ్చేసాయి. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తులో ఉన్న సమస్త ప్రాంతాల్లో నిండిపోయాయి. అవి చాలా బాధ కలిగించేవి. అంతకు మునుపు అలాంటి మిడతలు ఎప్పుడూ అక్కడికి రాలేదు. ఆ తరువాత కూడా అట్టివి లేవు. అవి నేలంతా కూడా కప్పేశాయి. ఆ దేశపు కూరగాయలన్నిటినీ వృక్ష ఫలాలన్నిటినీ కూడా అవి తినేశాయి. ఐగుప్తు దేశంలో చెట్టే గాని పొలంలో ఉన్న కూరగాయలే గాని ఏది కూడా మిగిలి ఉండలేదు. ఇదంతా చూసిన ఫరోకి చాలా భయమేసి త్వరగా మోషే అహరోనుని పిలిచి, నేను మీ దేవుడి విషయంలోనూ మీ విషయంలోనూ చాలా పాపం చేశాను కాబట్టి దయచేసి ఈ ఒక్కసారికి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి చావు మాత్రం తొలగిపోయేలాగా మీ దేవుణ్ణి వేడుకోండి అని అడుగుతాడు. ఫరో ఇలా అడగగానే మోషే బయటకు వెళ్ళి యెహోవాను వేడుకుంటారు. అప్పుడు యెహోవా ఎంతో బలమైన పడమటి గాలిని ఐగుప్తు మీదకి వచ్చేలాగా చేస్తారు. ఆ గాలి ఆ మిడతలన్నిటిని తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో పడేసింది. అప్పుడు ఐగుప్తు దేశంలో ఒక్క మిడత కూడా మిగల్లేదు. కానీ ఎప్పట్లాగే ఈ ఫరో హృదయం మాత్రం కఠినమైపోయింది. అతడు ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళనివ్వలేదు. ఈ విధంగా దేవుడైన యెహోవా ఐగుప్తు దేవతలైనటువంటి నట్, ఒసెరిస్ మరియు సేత్ అనే దేవతలకు తీర్పు తీర్చారు. ఇంత జరుగుతున్నా కూడా ఫరోకి మాత్రం చలనమేమీ లేదు. కాబట్టి దేవుడైన యెహోవా మోషే అహరోనులను మరలా పిలిచి మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపు, ఐగుప్తు దేశం అంతా కూడా చిక్కని చీకటి కమ్ముతుంది అని మోషేతో చెప్పగానే మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా 3 రోజుల పాటు గాఢాంధకారం కమ్మేసింది. 3 రోజులు ఎవ్వరూ కూడా వాళ్ళు నిలుచున్న చోటు నుండి కదలడానికి కూడా చాలా కష్టమైపోయింది. అయితే ఇశ్రాయేలుకు మాత్రం వారి ప్రాంతంలో చక్కగా వెలుగుంది. ఫరో మోషేని పిలిచి, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలో మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మీ పిల్లలతో పాటు మీరు వెళ్ళొచ్చు అని మోషేకు చెప్తారు. అయితే మోషే, మేము మా దేవుడిని యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తం హోమార్పణల నిమిత్తం నీవు మాకు పశువులను ఇవ్వాలి, మా పశువులు మాతో కూడా రావాలి, ఒక్క డెక్కైనా కూడా ఇక్కడ విడవబడదు, మా దేవుడిని యెహోవాను సేవించడానికి వాటిలో నుండి మేము తీసుకుంటాం, మేము దేంతో యెహోవాను సేవించాలో మేము అక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు తెలియదు అని మోషే ఫరోతో చెప్తారు. అయితే దేవుడైన యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. పైగా మోషేని చూసి, నా దగ్గర నుండి త్వరగా వెళ్ళు, భద్రము సుమి, నువ్వు నా ముఖాన్ని ఇంకా చూడొద్దు, నువ్వు నా ముఖాన్ని చూసిన రోజు చచ్చిపోతావు అని మోషేతో ఫరో చెప్తాడు. అందుకు మోషే, సరే నువ్వు అన్నట్టే జరుగుతుందిలే, నేనింక నీ ముఖం చూడను అని చెప్తారు. దేవుడు ఈ రీతిగా ఐగుప్తు దేవతలైనటువంటి రే, ఎటెన్, అటుమ్, హోరస్, నట్, హతోర్ అనే దేవతలకు తీర్పు తీర్చారు. యెహోవా మోషేతో, నేను ఐగుప్తులో ఇంకొక తెగులును రప్పిస్తాను, ఆ తర్వాత ఫరో ఇక్కడి నుండి మిమ్మల్ని పంపించేస్తాడు, కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొరుగువారి దగ్గర ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోమని ప్రజలకు చెప్పు అని మోషేతో చెప్పి, యెహోవా తన ప్రజల మీద ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశారు. అదిగాక
ఐగుప్తు దేశంలో మోషే ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి చాలా గొప్పవాడయ్యారు. మోషే ఫరో దగ్గరికి వచ్చి, యెహోవా మధ్యరాత్రి దేశంలో బయలుదేరి వెళ్తారు. సింహాసనం మీద కూర్చున్న ఫరో యొక్క మొదటి కుమారుడు మొదలుకొని తిరగలు విసురు దాసి తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశంలో పుట్టిన తొలి పిల్లలు అందరూ కూడా చచ్చిపోతారు. మనుషులే కాదు, జంతువుల యొక్క తొలి పిల్లలు కూడా చనిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుడుతుంది. అలాంటి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అలాంటిది ఇక మీద పుట్టదు కూడా. ఇంకొక విషయం, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరుస్తారని మీకు తెలిసేటట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరి మీద కూడా ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి, నువ్వు నిన్ను ఆశ్రయించిన నీ ప్రజలను తీసుకొని మా దేశం నుండి వెళ్ళిపోండి అని అంటారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతానని యెహోవా నీకు చెప్పమన్నారని మోషే ఫరోకు చెప్పి ఫరో దగ్గర నుండి చాలా కోపంతో వెళ్ళిపోయారు. ఇంకా మోషే అహరోన్లు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వాళ్ళని పిలిచి, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి రోజున తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ప్రతి ఒక్కడు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల లేదా ఒక మేక పిల్ల తీసుకోవాలి. ఆ మేక పిల్లను తినడానికి ఒక కుటుంబం చాలకపోతే 2 కుటుంబాలు కలిసి ఆ మేక పిల్లను తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను వండుకొని తినడానికి ప్రతి కుటుంబంలో కూడా భోజన పరిమితిని బట్టి వారిని లెక్క పెట్టాలి. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకోవాలి. అది గొర్రెల్లో ఉందైనా పర్లేదు, మేకల్లో ఉందైనా పర్లేదు అని చెప్తారు. ఈ నెల 14వ రోజు వరకు మీరు దాన్ని ఉంచి తర్వాత ఇశ్రాయేల్ సమాజం వారందరూ కూడా తమ తమ కూటంలలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం తీసి వారు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి ద్వారబంధాలకి 2 నిలువ కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని చల్లి ఆ రాత్రే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసంను, పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో దాన్ని తినాలి. ఆ గొర్రెపిల్ల తలను, దాని కాళ్ళను, దాని అవయవాలన్నీ అగ్నితో కాల్చి అప్పుడు తినాలి. దానితో వీరి భోజనంలో ఉడకని దాన్ని తినకూడదు, నీళ్లతో వండిన దాన్ని కూడా తినకూడదు. పైగా వారు వండుకున్న ఆహారం ఉదయం వరకు ఉండకూడదు. ఒకవేళ ఉదయం వరకు ఏమైనా మిగిలిపోతే దాన్ని అగ్నితో కాల్చాలి. మీరు దాన్ని ఎలా తినాలి అంటే, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి. తర్వాత దేవుడైన యెహోవా మోషేతో పులియని రొట్టెల పండుగ ఎలా ఆచరించాలో, ఆ రాత్రి ఐగుప్తులో జరిగే భయంకరమైన దుఃఖం గురించి వివరించి చెప్పారు. కాబట్టి ఆ రాత్రి మోషే తన ప్రజల దగ్గరకు వెళ్ళి ఒక గొర్రెపిల్లను తీసుకొని దాని రక్తం గడప కమ్ముల మీద రాసిన తర్వాత, ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు, మీ ఇంటి మీద ఉన్న రక్తం చూసి సంహారకుడు మీ ఇంట్లోకి రాకుండా దాటి వెళ్ళిపోతాడు అని తన ప్రజలకు తెలియచేస్తారు. ప్రజలందరూ కూడా ఆ మాటలు విని తల వంచి అంగీకరిస్తారు. ఆ రోజు రాత్రి ఫరో యొక్క మొదటి బిడ్డ మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క మొదటి బిడ్డ వరకు, ఇంకా పశువుల్లో తొలి పిల్లలన్నీ కూడా చనిపోయాయి. ఐగుప్తులో శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదు. దేశమంతా భయంకరమైన ఏడుపుతో నిండిపోయింది. అప్పటికప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిచి, నువ్వు నీ ప్రజలను తీసుకొని నీ పశువులతో సహా నా దేశంలో నుండి వెళ్ళిపోండి. మీరు వెళ్ళి మీ దేవుని సేవించండి, నన్ను దీవించండి వారితో అన్నాడు. ఐగుప్తు ప్రజలు కూడా ఇశ్రాయేలీలను పంపేయడానికి చాలా త్వరపడుతూ ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళిపోండి అని బలవంతం చేశారు. కాబట్టి ఇశ్రాయేలీలు వారు సిద్ధపరచుకున్న పిండి ముద్ద పొలవక ముందే ఆ పిండిని మూట కట్టుకొని ఐగుప్తు వాళ్ళ దగ్గర వెండి, బంగారు నగలను, బట్టలను అడిగి తీసుకున్నారు. దేవుడైన యెహోవా తన ప్రజల మీద ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశారు. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు అడిగిన దానిని కాదనకుండా ఇచ్చేశారు.
ఇంకా రాత్రి ఇశ్రాయేలు ప్రజలందరూ వారి పశువులను తీసుకొని బయలుదేరారు. మోషే వారందరినీ నడిపిస్తూ ఉండగా రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్ళారు. ఇశ్రాయేలీలు పిల్లలు కాకుండా కాల్బలం 6,00,000 మంది సైన్యం బయలుదేరింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 470 సంవత్సరాలు ఉన్నారు. వారు బయటికి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా మోషేని పిలిచి, ఇశ్రాయేలు ప్రథమ సంతానం అంతా కూడా నాది, వారిని నాకు ప్రతిష్ఠించమని చెప్పారు. ఆ పిల్లలను విడిపించాలంటే దానిని గూర్చిన విధానం కూడా వివరించి తెలియజెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉండగా వారు ప్రారంభంలోనే యుద్ధం చూసి ఎక్కడ భయపడిపోతారో అని ఫిలిస్తీన్ల దేశం నుండి రానివ్వకుండా చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో వారిని నడిపించారు. యోసేపు ముందుగానే వారికి ఆజ్ఞాపించినట్లు మోషే యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళగానే యెహోవా మోషేని పిలిచి, ఈ ప్రజలు సముద్రం ఎదుట ఆగాలి. ఫరో ఈ ప్రజలను తరుముకుంటూ వస్తాడు. ఫరో వీళ్ళని చూసి వీళ్ళందరినీ ఈ దేశం మూసేసింది, వీళ్ళు చిక్కబడ్డారు అని అనుకుంటాడు. నేను ఫరో వలన అతని సైన్యం వలన నాకు మహిమను తెచ్చుకుంటాను, నేనే యెహోవానని ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకుంటారు అని మోషేకు దేవుడని యెహోవా చెప్తున్నారు. ఒక ప్రక్క దేవుడు చెప్పినట్లుగానే 600 రథాలు సిద్ధం చేసుకొని ఫరో ఇశ్రాయేల్ తరుముకుంటూ వచ్చాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు వారి వెనుక ఫరోను ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి భయపడి మోషే దగ్గరకు వెళ్ళి, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? మా జోలికి రావద్దు, ఫరోకి దాసులమైపోతాం అన్నారు. మోషే తనతో అలా మాట్లాడిన ప్రజలను చూసి, భయపడకండి, యెహోవా మీకు కలగచేసే రక్షణ ఊరకు నిలుచుండి చూడండి. మీరిప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను మరలా చూడరు, యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారని ప్రజలకు చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతారు. దేవుడేమో, నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు, సాగిపోమ్మని ప్రజలకు చెప్పు, నువ్వు నీ కర్ర ఎత్తి సముద్రం మీద చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. అప్పుడు ఈ ప్రజలు దానిలో నుండి ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తారు. ఫరో హృదయం అతని సేవకుల హృదయాన్ని నేను కఠినపరిచాను కాబట్టి ఇంత చూసినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ముందుకే వస్తారు. ఆ రథాల వలన, ఫరో వలన, అతని సైన్యం అంతటి వలన నేను మహిమ తెచ్చుకుంటాను అని చెప్పి తన ప్రజల ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు వచ్చి నిలబడతారు. అంటే ఫరో సైన్యానికి ఇశ్రాయేలుకి మధ్యలో ఆయన మేఘస్తంభంగా వారి మధ్యలో ఉన్నారు. ఆ మేఘస్తంభం ఇశ్రాయేలులకు వెలిగిస్తే ఫరోకు మాత్రం చీకటి కలిగింది. మోషే సముద్రం మీద తన చేయి చాపగానే ఆ రాత్రి బలమైన తూర్పు గాలి వచ్చి సముద్రాన్ని 2 పాయలుగా చేయగా, అంటే కుడివైపున ఒక నీటి గోడగాను ఎడమ వైపున ఒక నీటి గోడగాను 2 పాయలుగా సముద్రం చీల్చబడింది. భూమి ఆరిన నేలగా సమతల భూమిగా మార్చబడింది. అప్పుడు ప్రజలు దానిలో ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లే చేద్దాం అనుకొని సముద్రం మధ్య వరకు వచ్చారు. ఇంకా తెల్లవారుజామున యెహోవా ఫరో సైన్యాన్ని కలవరపరిచారు. ఎలా అంటే వారి 600 రథాల చక్రాలు ఊడేటట్లు చేశారు. వాళ్ళు ఎంత కష్టపడి నడిపినా అది మాత్రం కదలడం లేదు. ఇంకా చక్రాలు ఊడిపోయి రథాలు కదలకపోయేసరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనం ఇశ్రాయేలు ప్రజల నుండి పారిపోదాం రండి, ఎందుకంటే యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నారు అని కేకలేసుకుంటూ వెనక్కి పరిగెడదామని చూస్తారు. ఈలోపే ఇశ్రాయేలు ప్రజలు దాటేశారు. దేవుడైన యెహోవా మోషేతో, నీ చెయ్యి మరలా సముద్రం మీద చాపి ఆ నీళ్లు ఐగుప్తీయుల మీదకి వచ్చేటట్లు చెయ్యి అని చెప్పగానే మోషే అలానే చేశారు. సముద్రం చాలా బలంగా ఐగుప్తీయుల మీదకి వచ్చేసింది. ఫరో సైన్యం పారిపోదామని ట్రై చేశారు, కానీ అది వారి వలన కాలేదు. ఆ సముద్రం వారందరినీ కూడా ముంచేసింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల శవాలను సముద్ర తీరంలో చూశారు. ఈ గొప్ప కార్యం చూసిన ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు, ఆయన సేవకుడైన మోషే యందు కూడా నమ్మిక ఉంచారు.
ఇశ్రాయేలు ప్రజలు అలా ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రం దగ్గర నుండి షూరు అరణ్యానికి వస్తారు. అక్కడ మారా అనే ఒక ప్రాంతానికి చేరుకుంటారు. వారికి చాలా దాహంగా ఉండి అక్కడున్న నీరు తాగుదాం అనుకుంటే ఆ నీరు చాలా చేదుగా ఉంది. ఆ ప్రజలు ఇంకా మోషే దగ్గరికి వెళ్ళి, మేము ఏం తాగాలి, ఈ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి అని మోషే మీద సనగడం మొదలుపెట్టారు. ప్రజలు ఈ రీతిగా సనగడం మొదలుపెట్టినప్పుడు మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టగా మోషేకు దేవుడు ఒక చెట్టును చూపిస్తారు. మోషే వెళ్ళి ఆ చెట్టు కొమ్మను విరిచి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు తీయగా అయ్యాయి. మళ్ళీ కాస్త దూరం వెళ్ళాక, అంటే వీళ్ళు సీను అరణ్యానికి రాగానే ఈసారి మరలా ఇంకొకసారి సనగడం మొదలుపెట్టారు. ఎలా అంటే, మేము మాంసం వండుకొని మా కుండల దగ్గర తిని తృప్తిగా ఉన్నప్పుడు ఎందుకు చావలేదు, మేమందరం ఆకలితో చావాలని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటారు. వారు ఈ విధంగా సణుగుతూ ఉండగానే దేవుడే మోషేని పిలిచి, నేను వారికి ఆహారాన్ని ఆకాశం నుండి కురిపిస్తాను, సాయంత్రం మాంసాన్ని, ఉదయం చాలినంత ఆహారాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పు అని చెప్పమంటారు. మోషే దేవుడు తనతో చెప్పిన విషయాన్ని ప్రజలకు చెప్పి, మీరు సనిగిన సనుగుళ్ళన్నీ దేవుడు విన్నారు అని ఆ ప్రజలకు చెప్తారు. దేవుడు మాట ఇచ్చినట్లుగానే ఆ ప్రజలు తినడానికి ఆహారాన్ని కురిపించారు. వారు ఆ ఆహారానికి మన్నా అనే పేరు పెట్టుకున్నారు. దాన్ని ఆ 40 సంవత్సరాలు కూడా వారు తిన్నారు. దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చినప్పుడే విశ్రాంతి దినం గురించి కూడా ఆజ్ఞ ఇస్తారు. దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత వారు ఆ ఆహారాన్ని ఎలా తినాలి, ఏ రోజున దాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అనే క్రమాన్ని పూర్తిగా వివరించి తెలియచేస్తూ విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలో కూడా దేవుడైన యెహోవా తన ప్రజలకు వివరించమని మోషేతో చెప్పారు. ఈ మన్నా గురించి, విశ్రాంతి దినం గురించి 40 సంవత్సరాల కనాను యాత్ర అనే సిరీస్లో వివరంగా చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కాస్త ముందుకు వెళ్ళారు, అంటే రెఫీదీముకు వెళ్తారు. ఇక్కడ మరలా వారు సనగడం మొదలుపెట్టారు. అక్కడ కూడా వారికి తాగడానికి నీళ్లు లేవు. ఇంకా మోషేతో దెబ్బలాడడానికి వెళ్ళి, ఐగుప్తులో నీళ్లు లేవని, ఇక్కడ దాహంతో చచ్చిపోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని మోషే దగ్గర గొడవ పడడం మొదలు పెడతారు. మోషే వారి మాటలన్నీ విని వారితో ఏమి మాట్లాడకుండా యెహోవా దగ్గరకు వచ్చి మొరపెట్టి, ఇంకొంచెం సేపు అయితే వాళ్ళు రాళ్ళు పెట్టి నన్ను కొట్టి చంపేస్తారని దేవుడితో చెప్తారు. దేవుడైన యెహోవా మోషేతో, నువ్వు ఈ ప్రజల్లో కొంతమంది పెద్దలను తీసుకొని నువ్వు నీ కర్రను చేత్తో పట్టుకొని హోరేబులోని బండ దగ్గరకు రా, అక్కడ నేను బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను, నువ్వు ఆ బండను కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి అంటారు. దేవుడైన యెహోవా చెప్పినట్లుగానే మోషే వెళ్ళి వాళ్ళ ముందు అలా చేయగా ఆ బండ చీలి దానిలో నుండి నీళ్లు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నిజంగా వారి మధ్య ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి వారు మోషేతో వాదించారు కనుక ఆ వాదనను బట్టి ఆ చోటుకి మస్సా అని, మెరీబా అనే పేర్లు పెట్టారు. వెంటనే వారు రెఫీదీంలో ఉండగానే అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. తమతో యుద్ధం చేయడానికి వచ్చిన వారిని చూసి మోషే యెహోషువను పిలిచి, మన కోసం కొంతమందిని, అంటే కొంత సైన్యాన్ని సిద్ధపరిచి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి, రేపు దేవుని కర్ర పట్టుకొని కొండపైన నేను నిలబడతాను అని యెహోషువకి చెప్పగానే యెహోషువ మోషే తనతో చెప్పినట్లుగానే అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. మోషేతో అహరోను, హూర అనే వాళ్ళు కూడా బయలుదేరారు. మోషే చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చెయ్యి క్రిందకి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు బరువుగా అయిపోయాయి. ఇంకా హూరు, అహరోను మోషేకు ఒక రాయి తీసుకొచ్చి దాని మీద కూర్చోమని అటు ఇటు సాయంత్రం వరకు అలా చేతులు పైకి నిలబెట్టి నిలకడగా ఉన్నారు. అప్పుడు యెహోషువ కత్తి చేత అమాలేకు రాజును ఆ ప్రజలను గెలిచారు. అక్కడ వారికి జయం కలిగిన ప్రాంతంలో మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యం, ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ మోషే మామ అయిన ఇత్రో విని మోషే యొక్క భార్యని, పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఆ విషయం మోషేకు తెలిసి
వారి దగ్గరికి, అంటే తన మామ దగ్గరికి, పిల్లల దగ్గరకు వచ్చి తన మామను ముద్దు పెట్టుకొని వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. దేవుని కార్యాలన్నీ మోషే మాటల ద్వారా విన్న ఇత్రో దేవుని స్తుతించాడు. సమస్త దేవతల కంటే యెహోవానే గొప్పవాడనే సాక్ష్యం కూడా ఇచ్చాడు. మోషే తన ప్రజలకు న్యాయం తీర్చేవాడు. ఇది చాలా పెద్ద పని. ప్రతిరోజు మోషే దగ్గరకు ప్రజలు వచ్చి దేవుని తీర్పును, న్యాయమును తెలుసుకునేవారు. ఇదంతా గమనిస్తున్న ఇత్రో మోషేని పిలిచి, ఈ పని నువ్వు ఒక్కడవే చేస్తున్నావు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని మోషేకు ఒక సలహా ఇస్తాడు. మోషే తన మామ మాటలను బట్టి ఇశ్రాయేలులో న్యాయాధిపతులను నియమించాడు. తరువాత మోషే తన మామను పంపివేయగా ఇత్రో తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. తరువాత మోషే సీనాయి అరణ్యంలో తన కర్ర చేత్తో పట్టుకొని పర్వతం ఎక్కి వెళ్ళాడు. యెహోవా పర్వతం మీద నుండి మోషేని పిలిచి, మీరు నా మాట వింటే నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనంగాను ఉంటారు అని ప్రజలకు చెప్పమన్నారు. మరలా మోషేని యెహోవా పిలిచి, ఈ ప్రజలు నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వీటితో పాటు ఏ ఏ పనులు చెయ్యాలో, ప్రజలను ఎలా సిద్ధపరచాలో, పర్వతాన్ని ఎలా సిద్ధపరచాలో ప్రతి విషయాన్ని తెలియచేశారు. మోషే ప్రజలను సిద్ధపరిచి దేవుడు చెప్పిన పనులన్నీ పూర్తి చేసి పర్వతం మీదకి మరలా ఎక్కి వెళ్ళారు. దేవుడైన యెహోవా పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అగ్నితో వచ్చారు. కాబట్టి ఆ పర్వతం మొత్తం పొగతో నిండిపోయింది. ఇంకా బూరధ్వని అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉంది. మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన తన కంఠస్వరంతో మాట్లాడారు. ఇదంతా చూసిన ప్రజలు అందరూ భయపడిపోయారు. దేవుడు ఆజ్ఞలన్నీ కూడా వివరించి చెప్పారు. వాటిని ప్రజలకు మరలా చెప్పమన్నారు. అయితే ప్రజలు మోషేతో, నువ్వు మాతో మాట్లాడితే మేము వింటాం, దేవుడే మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అన్నారు. మోషే ప్రజలను చూసి, మీరు భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి, పాపం చేయకుండా మీరు భయం కలిగి బ్రతకాలని దేవుడు వచ్చారు అని మోషే ప్రజలకు చెప్తారు. మోషే ప్రజలతో మాట్లాడుతుండగానే దేవుడు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు చెప్పినట్టే చెయ్యి, వాళ్ళకి అర్థమైంది కదా నేను నీతో మాట్లాడుతున్నానని, కాబట్టి వాళ్ళకి నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు వెళ్ళి చెప్పు. విగ్రహాలు చేసుకోకూడదని నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు నాకు రాళ్లతో బలిపీఠాన్ని చేసేటప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని చేయకూడదు, పనిముట్టు తగలకూడదు, పనిముట్టు గనుక తగిలితే అది అపవిత్రం అయిపోతుందని చెప్తారు. ఇది మొదలుపెట్టి ఆజ్ఞలు, విధులు, కట్టడలు, ప్రత్యక్ష గుడారం, యాజక వస్త్రాలు, క్రమాలు, బలులు అర్పించడం, వీటన్నిటి గురించి వివరించి తెలియచేశారు. సుమారు 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ పర్వతం మీదనే ఉన్నారు. పర్వతం కింద ఈలోపు ఇశ్రాయేలు ప్రజలు, మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మమ్మల్ని నడిపించడానికి విగ్రహాన్ని చేయమని ఇశ్రాయేలు ప్రజలు అహరోనుతో చెప్పి ఒక విగ్రహాన్ని చేయించుకుంటారు. ఆ విగ్రహాన్ని చేయించడం మాత్రమే కాదు, దానికి బలర్పించి పండుగ కూడా చేస్తారు. పర్వతం పైనేమో దేవుడు తన వేలితో రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చారు. దేవుడు పర్వతం మీద ఉన్న మోషేతో, నువ్వు వెళ్ళు, ఈ ప్రజలు పాపం చేశారు, వారు ఒక బంగారు దేవతను వారి కొరకు చేయించుకున్నారు, వీరు లోబడిన వారు కాబట్టి నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ కాల్చేసి నిన్నే గొప్ప జనంగా చేస్తాను అని చెప్పారు. అయితే మోషే స్వార్థంగా ఆలోచించకుండా దేవుని నామాన్ని ఘనపరిచేలా మాట్లాడారు కనుక దేవుడు ఆ ప్రజలను చంపలేదు. మోషే పర్వతం మీద నుండి కిందకి వచ్చేటప్పటికి యెహోషువ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మోషే వచ్చేసరికి పాలెంలో ప్రజలు కేకలు వేయడం యెహోషువ విని, పాలెంలో యుద్ధ ధ్వని వినిపిస్తుంది అంటారు. అయితే మోషే, ఆ ధ్వని జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని వినపడుతుంది అని అన్నారు. మోషే యెహోషువలు ఇద్దరు కూడా పర్వతం దిగి కిందకి వెళ్ళేసరికి ప్రజలను చూసిన మోషేకు చాలా కోపం వచ్చేసింది. ఆ 2 పలకలను కూడా పగలగొట్టేశారు. ఇంకా ఆ దూడని బంగారంతో చేశారు కదా, దానిని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయులతో తాగించేశారు. అహరోను మీద కూడా ఆ దూడను చేసినందుకు కోప్పడ్డారు. దేవుని పక్షంగా ఉన్నవారు నా దగ్గరకు రండి అని మోషే పిలిస్తే
మొత్తం 12 గోత్రాల్లో కేవలం లేవి గోత్రం వారు మాత్రమే మోషే దగ్గరికి వచ్చారు. మోషే ఆ రోజున మీ పొరుగు వారి మీద పడి వారిని నాశనం చేయండి అని లేవీయులకు చెప్పగానే ఆ రోజు లేవీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు సుమారు 3,000 మంది చనిపోయారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ఠ చేసుకోండి అని మోషే చెప్పడంతో లేవీయులందరూ కలిసి తమ దేవుని పక్షంగా తమ ఇంటివారైన ఇశ్రాయేలు ప్రజలతో ఆ రీతిగా ప్రవర్తించారు. మళ్ళీ మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ ప్రజల యొక్క పాపం పరిహరించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలోంచి తుడిచివేసే అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు. అయితే దేవుడు ఒప్పుకోలేదు. పైగా నువ్వు వెళ్ళి ప్రజలను నేను ఎక్కడికి నడిపించమన్నానో ఆ చోటుకి నడిపించు అని చెప్తారు. తర్వాత మోషే పాళెం మధ్య నుండి గుడారాన్ని కూడా తీసేసి పాలానికి దూరంగా వేశారు. దానికి ప్రత్యక్ష గుడారం అనే పేరు పెట్టారు. యెహోవాను వెతికే ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్ష గుడారానికి వెళ్ళొచ్చు. మోషే మాత్రం దేవునితో మాట్లాడడానికి తరచుగా వెళ్ళేవారు. మోషే గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కూడా లేచి గుడారం బయటకు వచ్చి మోషే వెనుక తట్టు నిదానంగా చూసేవారు. మోషే గుడారంలోకి వెళ్ళగానే మేఘ స్తంభం దిగి మోషేతో దేవుడు మాట్లాడేవారు. ఆ మేఘం దిగడం చూసిన ప్రతి వారు వారి గుడారం దగ్గర దేవునికి నమస్కారం చేసేవారు. ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకున్నట్టే ఉండేది దేవుడు మోషేతో మాట్లాడే విధానం. మోషేతో పాటు యెహోషువ కూడా గుడారంలోనికి వెళ్ళేవాడు. మోషే దేవునిని, నీ మార్గం నాకు తెలిసేలా చెప్పు, అప్పుడు నిన్ను బాగా తెలుసుకుంటాను అని చెప్పారు. దేవుడేమో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతి కలుగ చేస్తానని చెప్పారు. మరలా మోషే, నీ మహిమను నాకు చూపించు అంటే దేవుడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, కానీ నువ్వు నా ముఖం చూడలేవు, ఏ మనిషి కూడా నన్ను చూసి బ్రతకలేడు. అయితే దగ్గరలో ఒక స్థలం ఉంది, నువ్వు ఆ బండ మీద నిలబడాలి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళేటప్పుడు ఆ బండ సందుల్లో నిన్ను దాచి నేను వెళ్ళు వరకు నా అరచేతితో నిన్ను కప్పుతాను. నా చెయ్యి తీసిన తర్వాత నువ్వు నా వెనుక భాగం చూస్తావు, కానీ నా ముఖం నీకు కనబడదు అన్నారు. ఎంత బాగుందో కదా. మోషే అడగడం, దేవుడు మోషేకు సమాధానం చెప్పడం. సరే, దేవుడు మోషేతో మొదట ఉన్న రాతి పలకలు లాంటి రాతి పలకలు మరలా చేసుకురా, నేను మళ్ళీ ఆజ్ఞలన్నీ దాని మీద రాస్తాను అన్నారు. రేపు ఉదయానికి నువ్వు కొండ ఎక్కి శిఖరం మీద నా సన్నిధిలో నిలబడాలి. ఈ పర్వతం చుట్టూ కూడా మనుషులు కానీ పశువులు కానీ ఉండకూడదు, మేత మేయడానికి కూడా పశువులు రాకూడదు అని చెప్తారు. మోషే త్వరగా కిందకి దిగి దేవుడు చెప్పిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ రాతి పలకలు కూడా చెక్కుకొని మరలా ఉదయాన్నే కొండ ఎక్కి వెళ్తే అక్కడ దేవుడిని యెహోవా తన నామాన్ని ప్రకటించారు. దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న దేశంలో ఉన్న ప్రజలతో ఎటువంటి సంధి చేసుకోవద్దని, వారిని నిర్మూలన చేయమని, ఇలా చాలా విషయాలు చెప్పారు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే ముఖం ప్రకాశించింది. మోషే దేవునితో మాట్లాడి వచ్చిన తర్వాత తన ముఖం మీద ముసుగు వేసుకునేవారు. ఎందుకంటే ప్రజలు కానీ అహరోను కానీ మోషే ముఖం చూడలేకపోయేవారు. మోషే దేవుడు తనతో ఏం చెప్పారు అవన్నీ కూడా ప్రజలకు చెప్పేవారు. ఇంకా దేవుడు, నీ అన్నయ్యన అహరోనును అతని 4 కుమారులను కూడా యాజకులుగా ప్రతిష్ఠించమన్నారు. కనుక మోషే వారి 4 వారి తండ్రి అయిన అహరోను కూడా దేవునికి యాజకులుగా ప్రతిష్ఠించారు. తరువాత పరిశుద్ధ స్థలం యొక్క ప్రతి పని చేయటానికి బెసలేలు, అహోలియాబు అనే వారితో పాటు ఇంకా చాలా మందిని దేవుడు సిద్ధపరిచారు. ప్రత్యక్షపు గుడారం పని మొత్తం పూర్తయింది. మందిరాన్ని చక్కగా సిద్ధపరిచారు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు ఆ పని అంతా కూడా పూర్తి చేశారు. మోషే ప్రజలను దీవించారు కూడా. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారాన్ని కమ్ముకుంది. యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోయింది. కాబట్టి మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకపోయారు. మేఘం మందిరం పైకి వెళ్తే ఇశ్రాయేలు ప్రయాణం చేసేవారు. మేఘం మందిరం మీద ఉంటే వాళ్ళు ప్రయాణం చేసేవారు కాదు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలు ప్రజల ఎదుట మందిరం మీద పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుని మేఘం ఉండేది. ఇంకా అప్పటికి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి ప్రయాణం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొదటి నెలలో దేవుడు మోషేకు పస్కా పండుగ ఎలా ఆచరించాలో చెప్పారు.
ఏ డేట్లో ఆచరించాలో కూడా చెప్పారు. వీటినన్నిటి గురించి ఇంకొక వీడియోలో చూద్దాం. 2వ నెల 1వ తారీఖున సీను అరణ్యంలో ప్రజలను వంశాల చొప్పున, కుటుంబాల చొప్పున, వారి వారి పేర్ల చొప్పున, వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ కూడా లెక్క పెట్టమని చెప్పారు. లేవీయులు మాత్రం ఆ లెక్కలో చేర్చకూడదని ఖచ్చితంగా చెప్పారు. దేవుడు ప్రతిదాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తూ ఉండగా ప్రజలు ప్రయాణం వలన అలసిపోయి సణుక్కోవడం మొదలుపెట్టారు. వారి సణుగుడు దేవుడు విన్నారు. ఇంకా ఆయనకు బాగా కోపం వచ్చింది. ప్రజల మధ్యలోకి ఆయన అగ్ని రగల్చేయగా అది పాళెంలో ఒక ప్రక్క నుండి మొదలైంది. ప్రజలు మోషేకి మొరపెట్టారు. మోషే దేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు ఆ అగ్ని ఆరిపోయింది. కాబట్టి ఆ చోటికి తాబేరా అనే పేరు పెట్టారు. వారి మధ్య మిశ్రిత జనం మాంసం కోసం ఏడ్చి, మాకు కూరగాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు అనే ఒక పెద్ద లిస్ట్ చెప్తూ మా ప్రాణం అలసిపోయింది, ఈ మన్నా తప్ప మా కళ్ళ ముందు ఏమీ దొరకడం లేదు అని అన్నారు. ఆ ప్రజల ఏడుపు మోషే విన్నారు, దేవుడు కూడా విన్నారు. దేవుని కోపం మరలా రగులుకుంది. మోషే దేవుని దగ్గరకు వెళ్ళి, వీళ్ళ భారం నా మీద ఎందుకు పెట్టావు? వీళ్ళందరినీ నేను కన్నానా? వీళ్ళని రొమ్మున ఎత్తుకొని ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశాన్ని తీసుకెళ్ళమని నాకు చెప్తున్నావు. వీళ్ళు మాంసం కావాలని అంటున్నారు. ఇంతమందికి మాంసం ఎక్కడి నుండి తీసుకురాను? వీళ్ళని ఒంటరిగా నేను భరించలేను. ఒకవేళ నేనే చెయ్యాలి అంటే నన్ను చంపేయి అని దేవునితో మోషే మాట్లాడుతున్నారు. మోషే మాటలు విన్న దేవుడు ప్రజల్లో పెద్దల్ని, అధికారుల్ని, నీకు తెలిసిన వాళ్ళందరినీ 70 మందిని ప్రత్యక్ష గుడారానికి తీసుకురా. అక్కడ నీతో పాటు వాళ్ళు కూడా ఉండాలి. నేను వచ్చి నీతో మాట్లాడతాను. నీ ఆత్మలో పాలు వారి మీద ఉంచుతాను. నీతో పాటు వాళ్ళు కూడా ఈ ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు వెళ్ళి, మాకు మాంసం ఎవరు పెడతారని ఏడ్చారు కదా, యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తిందురు. కానీ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కూడా కాదు, నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ నాసిక రంధ్రాల నుండి బయటికి వచ్చే వరకు తిందురు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు అని నువ్వు వెళ్ళి ప్రజలతో చెప్పు అంటారు. మోషే దేవుడు ప్రజలతో చెప్పమన్న మాట చెప్పేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో వీళ్ళు మొత్తం 6 లక్షల మంది సైన్యం ఉన్నారు. వీళ్ళకి నెల రోజులు మాంసం ఇస్తాను అని అన్నారు కదా మీరు. ఇప్పుడు నేను వీళ్ళని తృప్తిపరచడానికి గొర్రెలు, పశువులను చంపాలా, లేక సముద్రపు చేపలన్నీ పట్టుకురానా అని దేవుణ్ణి అడిగాడు. చూసారా మోషే ఎలా మాట్లాడుతున్నారో? దేవుడు ఏదైనా చెప్తే దేవుని పక్షంగా నేనే కదా ఆ పని చెయ్యాలని సిద్ధపడి దేవుణ్ణి నేనేం చేయాలి అని అడుగుతున్నారు. సరే, దేవుడు మోషేతో, యెహోవా బాహుబలం తక్కువైపోయిందా? నా మాట నీ పక్షంగా ఎలా నెరవేరుతుందో ఇప్పుడు చూస్తావు అని అంటారు. ఈలోపే ఆ 70 మంది కూడా ప్రత్యక్ష గుడారం ఎదుట నిలబడతారు. యెహోవా ఆ మేఘంలో దిగి మోషేతో మాట్లాడుతూ అతని మీద ఉన్న ఆత్మలో పాలు వారి మీద కూడా ఉంచారు. కాబట్టి ఆ 70 మంది కూడా అప్పుడు ప్రవచించారు, కానీ తర్వాత ఇంకెప్పుడు కూడా ప్రవచించలేదు. అయితే ఆ 70 మందిని పిలిచారు, కానీ 70 మంది రాలేదు. 70 మందిలో 2 మాత్రం పాళెంలో ఉన్నారు. అయినా కూడా వారి మీద కూడా ఆత్మ దిగి వచ్చింది. వారు కూడా ప్రవచించారు. మోషే ఒక కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు కదా, కనుక మిరియాము, అహరోను మోషేకి విరోధంగా మాట్లాడారు. వెంటనే మోషే పక్షంగా దేవుడే కలగ చేసుకొని, మోషే భూమి మీద ఉన్న అందరిలో చాలా సాత్వికుడు, మీరు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారానికి రండని హఠాత్తుగా ఒక ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు వారు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి వెళ్తే దేవుడు అక్కడ వారితో మాట్లాడి అహరోను, మిరియాముల మీద కోపపడ్డారు. అంతేకాదు, మిరియాముని కుష్ఠరోగంతో మొత్తారు. తర్వాత మోషే మళ్ళా దేవుని వేడుకుంటే ఒక 7 రోజుల వరకు మిరియామును పాళెం వెలుపల ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మిరియాముకు కుష్టు తగ్గే వరకు వారున్న ప్రాంతంలోనే ఉన్నారు. తర్వాత దేవుడు మోషేని పిలిచి, ఇప్పుడు ఈ ప్రజలు స్వాధీనపరచుకోవటానికి వెళ్ళబోతున్న దేశానికి గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని నువ్వు వేరుపరిచి వాళ్ళని ఆ దేశం వేగు చూడటానికి పంపించు. అంటే వాళ్ళు వెళ్ళి ఆ దేశం ఎలాంటిదో మొత్తాన్ని చూసి తిరిగి వచ్చి
వాళ్ళు మీతో చెప్పాలి అని దేవుడు మోషేకి చెప్పగానే మోషే గోత్రానికి ఒకరు చొప్పున మొత్తం 12 గోత్రాలకు 12 మందిని వారున్న ప్రాంతం నుండి కనాను దేశానికి వేగు చూడడానికి పంపించారు. వారు వెళ్ళి ఆ దేశం అంతా సంచారం చేసి సుమారు 40 రోజుల పాటు ఆ దేశాన్ని చూసి తర్వాత మరలా మోషే దగ్గరకు తిరిగి వస్తారు. వారు తిరిగి వచ్చి వారు స్వాధీనపరుచుకునే దేశం గురించి, అది ఎంతో భయంకరమైన దేశమని, ఆ దేశం తన ప్రజలు మింగేస్తుందని, ఇంకా ఆ దేశం మనల్ని బ్రతకనివ్వదు, ఆ దేశ ప్రజలు మనల్ని చంపేస్తారు, మన పిల్లలు మన భార్యలు చనిపోతారు, దోపుడు సొమ్మైపోతారని ఈ రకమైన మాటలు, ఎన్నో మాటలు చెప్తూ ఆ దేశం గురించి చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు. వారి మాటలకు దేవునికి చాలా కోపం వచ్చి మోషే అహరోన్లు కూడా ఆ ప్రజలను ఎంతో సముదాయించాలని చూశారు. కానీ వాళ్ళు ఏమాత్రం వినకుండా మోషేని చంపేద్దామని రాళ్ళు పట్టుకున్నారు. వెంటనే యెహోవా వారి మధ్యలోనికి వచ్చి మోషేతో, వీళ్ళు ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యం చేస్తారు? వారికి నేను ఇస్తానన్న స్వాస్థ్యం ఇవ్వను. తెగులు చేత వారిని చంపేసి నిన్నే గొప్ప జనాంగంగా చేసేస్తాను అని దేవుడు చెప్తే, ఈసారి కూడా దేవుని కోపాన్ని తగ్గించాలని మోషే ఎంతో ప్రయత్నించారు. కాబట్టి దేవుడు ప్రజలను నాశనం చేయలేదు, మోషే ప్రజలను నాశనం చేయనివ్వలేదు. కానీ దేవునికి చాలా కోపం వచ్చి, ఇప్పుడు ఎవరెవరైతే వేగు చూడడానికి వెళ్ళారో వారు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న దేశాన్ని వాళ్ళు పొందుకోలేరు. కేవలం కాలేబు యెహోషువలు మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు 40 రోజులు ఆ దేశాన్ని సంచరించి చూశారు కదా. ఆ 40 రోజులను బట్టి రోజుకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు ఇదే అరణ్యంలో మీరు సంచరించండి. మీ దోష శిక్షను మీరు ఇక్కడే గడపండి. మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలకు దాన్ని నేను స్వాధీనపరుస్తాను అని చెప్తారు. వారు మళ్ళీ ఎర్ర సముద్రం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. వారు ప్రయాణంలో ఉండగానే ఆ ప్రజలు ఎలా బ్రతకాలో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మొత్తాన్ని దేవుడు వారికి వివరించి తెలియజెప్పారు. ఇంత అద్భుతంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటే లేవీకి మునిమనుడైన కోరాహు, రూబేనీయుల్లో ఎలియాబు పిల్లలైన దాతాను, అబీరాము, ఇంకా పెలెతు కుమారుడైన ఓను, వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజల్లో పేరు పొందిన పెద్దవారిని, సమాజంలో ముఖ్యమైన వారిని మొత్తం 250 మందిని పోగు చేసి మోషేకు విరుద్ధంగా ఒక గుంపును సిద్ధపరచుకొని మోషే దగ్గరకు వచ్చి, నీతో మాకింకా పని లేదు, ఈ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, మిమ్మల్ని మీరెందుకు యెహోవా ప్రజల మీద హెచ్చించుకుంటున్నారు అని ఎంతో భయంకరమైన మాటలతోటి మోషే ఎదుట మాట్లాడతారు. ఆ మాట వినగానే మోషే వారి ఎదుట సాగిలపడ్డారు. తరువాత లేచి కోరాహుతోనూ అతనితో వచ్చిన సమాజంలో ప్రతి వానితోనూ, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియచేసి వాడినే తన సన్నిధికి రానిస్తారు. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన దగ్గరికి చేర్చుకుంటారులే. రేపు మీరు అందరూ కలిసి ధూపార్తి తెచ్చి దానిలో నిప్పులు వేసి యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపద్రవ్యం వేయండి. అప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకింక పని లేదు. మందిర సేవ చేయటానికి దేవుడు మిమ్మల్ని చేర్చుకొని సమాజం ఎదుట మిమ్మల్ని నిలబెట్టారు. సమాజం ఎదుట నిలబడ్డం, దేవుని ఎదుట ప్రజల్లో నుండి వేరుపరచబడ్డం మీకు అంత చులకనగా ఉందా? మీరు మళ్ళీ యాజకత్వం కూడా అడుగుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు పోగు చేశావు, అయినా అహరోన్ ఎవడు నువ్వు అతని మీద సనుక్కోవడానికి అని మోషే కోరాహుతో అన్నారు. తర్వాత మోషే కోరాహుతో మాట్లాడుతూనే ఎలియాబు కుమారులను కూడా పిలుచుకురమ్మని చెప్తారు. అయితే వారిని పిలవడానికి వెళ్ళిన వారితో దాతాను, అబీరాములు మోషే మాటను బట్టి రాకపోగా, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చేసావు. మా మీద ప్రభుత్వం చేయటానికి నీకు అధికారం కూడా కావాలా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు మమ్మల్ని తీసుకురాలేదు. పొలములు, ద్రాక్ష తోటలు నువ్వు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మనుషుల కళ్ళు కూడా ఊడదీస్తావా? మేము నీ దగ్గరికి రాము అని చెప్పి వారి దగ్గరికి వచ్చిన వారితో చెప్తారు. ఆ మాట విన్న మోషేకు చాలా కోపం వచ్చింది.
వెంటనే దేవునితో మాట్లాడి, నువ్వు వీళ్ళ నైవేద్యం లక్ష్య పెట్టొద్దు, వీళ్ళ దగ్గర నేను ఒక్క గాడిద కూడా తీసుకోలేదు, నేను ఎవరికి కూడా హాని చేయలేదు అని దేవుని యొద్ద మనవి చేశారు. కోరాహును పిలిచి, నువ్వు నీ సమాజం అందరూ రేపు ధూపార్తులను పట్టుకొని యెహోవా సన్నిధికి రావాలి అని వారితో చెప్పి, వారితో పాటు అహరోనుకు కూడా చెప్పారు. తరువాత ఉదయమే కోరాహుతో పాటు ఏకీభవించి యెహోవాకు మోషేకు విరోధంగా మాట్లాడిన ఆ 250 మంది కూడా వారి ధూపార్తులను తీసుకొచ్చి వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపం వేశారు. అప్పుడు యెహోవా మహిమ వారికి కనబడింది. దేవుడు మోషే అహరోనులను పిలిచి, మీరు ఈ సమాజం నుండి అవతలకు వెళ్ళండి, నేను క్షణంలో వీరందరినీ కాల్చేస్తానని చెప్పారు. వెంటనే మోషే అహరోనులు, దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద మీరు కోప్పడతారా అని ప్రార్థించగా, దేవుడు మోషేను పిలిచి, కోరాహు, దాతాను, అబీరాముల నివాసాల చుట్టూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ నుండి పక్కకు వెళ్ళమని చెప్పు అంటారు. కాబట్టి దేవుడు చెప్పమన్న మాట అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడానికి మోషే దాతాను, అబీరాముల దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా మోషేతో పాటు అక్కడ పెద్దలు కూడా దాతాను, అబీరాముల గుడారాల దగ్గరికి వచ్చారు. మోషే అక్కడ ప్రజలను చూసి, మీరు ఈ దుష్టుల గుడారం నుండి దూరంగా వెళ్ళండి, లేదంటే వారి పాపంలో పాలివారై నశించిపోతారు, వారి వస్తువుల్లో దేనిని కూడా ముట్టుకోవద్దు అని మోషే ఆ ప్రజలను హెచ్చరిస్తారు. మోషే మాటను బట్టి ప్రజలు వారి గుడారం నుండి వెళ్ళిపోయారు. ఇంకా దాతాను, అబీరాములు వారి భార్యలు, పిల్లలు మాత్రమే వారి గుడార ద్వారం దగ్గర నిలబడ్డారు. మోషే ప్రజలందరూ వింటుండగా, యెహోవాయే నన్ను పంపించారని, నా అంతట నేను వీటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చే చావే వీరికి వస్తే యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా ఒక గొప్ప వింత పుట్టించడం ద్వారా భూమి నెరవిడిచి ప్రాణాలతోనే వీరందరినీ మృంగేస్తే యెహోవాకు విరోధంగా వీరు వచ్చారని, దేవుణ్ణి అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది అని ఈ రీతిగా ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే భూమి నెరవిడిచి తన నోరు తెరచి కోరాహు సంబంధులను అతను కలిగిన దాని అంతటిని కూడా మృంగివేసింది. కోరాహు యొక్క సమస్తము కూడా ప్రాణాలతోనే పాతాళంలో కూలిపోయాయి. వారింకా సమాజంలో ఉండకుండా నాశనం చేయబడ్డారు. యెహోవా అగ్ని బయలుదేరి ధూపార్తులు తెచ్చిన 250 మందిని కూడా కాల్చేసింది. ఇదే సమయంలో యెహోవా మోషేను పిలిచి, ఆ అగ్నిలో నుండి ధూపార్తులను తీయమని ఎలియాజరుతో చెప్పు, యెహోవా సన్నిధికి వాటిని తీసుకొచ్చారు కనుక అవన్నీ కూడా ప్రతిష్ఠితమయ్యాయి. కాబట్టి వాటితో బలిపీఠం మీద వెడల్పుగా రేకులను చేయించమని, పాపం చేసి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారికి ఒక గుర్తుగా, ఆనవాలుగా ఇశ్రాయేలుకి ఈ రేకులు ఉంటాయని చెప్పమన్నారు. అదేవిధంగా ఆ ధూపార్తులో ఉన్న అగ్నిని దూరంగా చల్లమని చెప్పారు. అహరోను సంతతి సంబంధులు కాకుండా వేరే అన్యుడు ఎవరైనా యెహోవా సన్నిధిని సమీపించి ధూపం వేయకూడదు. ఒకవేళ ధూపం వేయడానికి ఎవరైనా సమీపిస్తే కోరాహులాగా అతనితో వచ్చిన సమాజంను గుర్తు చేస్తూ వారు ఎలా నాశనమయ్యారో తెలియచేసేలాగా ఈ రేకులు ఉంటాయి అని చెప్పమన్నారు. కాబట్టి మోషే యెహోవా తనతో చెప్పినట్టుగానే చేశారు. తర్వాత రోజు ఇశ్రాయేలీయులు ప్రజలందరినీ చంపేశాడు అని మోషే మీద తిరుగుబాటు చేస్తూ సనుక్కోవడం మొదలుపెట్టారు. అసలు సమాజం అంతా కూడా మోషే అహరోనులకు విరోధంగా కూడుకున్నారు. పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. సడన్ గా వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూస్తే మేఘం గుడారాన్ని కమ్మగా యెహోవా మహిమ వారందరికీ కనబడింది. మోషే అహరోనులు ప్రజల మధ్య నుండి గుడారం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం దగ్గర నుండి వారి మధ్య నుండి పక్కకు వెళ్ళండి, క్షణంలో నేను వారిని నాశనం చేస్తా అని చెప్పారు. కానీ మోషే అహరోనులు ఆ మాట వినగానే ఆ ఇద్దరు సాగిలపడ్డారు. అప్పుడు దేవుని కోపాగ్ని గురించి తెలిసిన మోషే అహరోన్ని చూసి, నువ్వు వెంటనే ధూపార్తి తీసుకుని బలిపీఠపు నిప్పులతో దాన్ని నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్ళి
వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి. ఇదిగో యెహోవా కోపం ఆయన సన్నిధి నుండి బయలుదేరుతుంది, తెగులు మొదలైంది అని చెప్పగానే అహరోను త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి ఆ తెగులు అప్పటికే మొదలైపోయింది. అహరోను ధూపం వేసి ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు. ఆ రోజు కోరహుతో పాటు తిరుగుబాటు చేసి చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. తరువాత మోషే ఇశ్రాయేలుతో మాట్లాడి, మీ పితరుల కుటుంబానికి ఒక కర్ర చొప్పున 12 కర్రలు తీసుకురమ్మని, ఎవరి కర్ర మీద వారి పేర్లు రాయమని, లేవి కర్ర మీద అహరోను పేరు రాయమని, ఆ పేర్లన్నీ రాసిన తర్వాత కర్రలన్నిటినీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొని రావాలి. నేను మిమ్మల్ని కలుసుకునే శాసనాల దగ్గర ఆ కర్రలన్నిటినీ ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగుర్చుతుంది. ఈ విధంగా ఇశ్రాయేలీయులు విరోధంగా సణుగుతున్న మాటలు నేను మాన్పించేస్తాను అని అన్నారు. కాబట్టి మోషే దేవుని మాటలు ప్రజలకు చెప్పగా వారు కర్రలు తీసుకొచ్చారు, పేర్లు కూడా రాశారు. ఆ కర్రలు తెచ్చి శాసనాల ఎదుట పెట్టారు. తర్వాత రోజు చూస్తే లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చుంది. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదిగా కనబడింది. ఉదయం ఎవరి కర్రను వారు తీసుకున్నారు. తిరుగుబడిన వారికి ఆనవాలుగా ఉండేటట్లు అహరోను కర్రను మళ్ళీ శాసనాల దగ్గర ఉంచు, ఎందుకంటే ఈ ప్రజలు సణిగి నా కోపం తెప్పించి వీళ్ళు చచ్చిపోకుండా ఆ కర్ర వాళ్ళకి గుర్తుగా ఉంటుంది, నువ్వు కూడా వీళ్ళని కాపాడినవాడు అవుతావు అని దేవుడు మోషేకు తెలియచేశారు. మోషే దేవుడు తనతో చెప్పిన ప్రతి మాట ప్రకారం చేశారు. అయితే ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, మా ప్రాణాలు పోయాయి, నశించిపోయాం, మేమందరం నశించిపోయాం, యెహోవా మందిరానికి సమీపించే ప్రతివాడు చస్తాడు, మేమందరం ఇంకా చావలసిందేనా అన్నారు. తర్వాత వారు సీను అరణ్యంలోని కాదేశుకు వచ్చారు. ఆ ప్రాంతంలో మిరియాము చనిపోయింది. పైగా అక్కడ వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇంకా ప్రజలు పోగయ్యి మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడి, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదురు చచ్చిపోయినప్పుడు మేమెందుకు చావలేదు, చచ్చిపోయినా బాగుండేది. ఇప్పుడు మా పశువులు మేము ఇక్కడ చచ్చిపోయేలాగా యెహోవా సమాజాన్ని మీరెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఐగుప్తు నుండి ఈ కాని చోటుకు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అసలు తాగడానికి నీళ్లే లేవు అని మాట్లాడుతున్నారు. వీరి మాటలు విని మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడ్డారు. అప్పుడు దేవుని మహిమ కనబడి మోషేతో, నీ కర్ర తీసుకొని నువ్వు అహరోను ఈ సమాజాన్ని పోగు చేయండి, నువ్వు వారి కళ్ళ ముందే ఆ బండతో మాట్లాడు, అది మీకు నీళ్ళు ఇస్తుంది, నువ్వు బండలో నుండి నీళ్లు రప్పించి ఈ సమాజానికి పశువులకు తాగడానికి నీళ్ళిద్దు గాని అన్నారు. దేవుని మాటను బట్టి మోషే దేవుని సన్నిధి నుండి ఆ కర్రను తీసుకెళ్లి ఆ బండ ఎదురుగా నిలబడి సమాజాన్ని పోగు చేసి, ద్రోహులారా, మీకోసం మేము బండలో నుండి నీళ్లు రప్పించాలా అని తన చేతి కర్రతో 2 సార్లు ఆ బండను కొట్టారు. నీళ్ళైతే సమృద్ధిగా వచ్చాయి, ఆ ప్రజలు కూడా ఆ నీళ్లు త్రాగారు. కానీ ఇక్కడే మొదలైంది అసలైన ట్విస్ట్. ఇక్కడ మోషే అహరోనులు చేసిన పనికి దేవునికి చాలా కోపం వచ్చి వారిని పిలిచి, మీరు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను నమ్ముకోలేదు, కాబట్టి ఈ సమాజాన్ని మీరు కనాను దేశానికి తీసుకుని వెళ్ళరు. ఆ బండ నుండి వచ్చిన నీళ్లు మెరీబా అనబడతాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతోనే వాదించి ఆయన వారి మధ్య ఉన్నాడో లేదో అని సందేహపడుతున్న టైంలో ఆయన వారి మధ్య తనను తాను పరిశుద్ధపరచుకున్నాడు. వారి మధ్య ఆయన ఉన్నాడని నిరూపించుకున్నారు. కాబట్టి దేవునితో వాదించిన దానిని బట్టి ఆ నీటికి మెరీబా నీళ్ళనే పేరు పెట్టబడుతుంది. ఇదంతా జరిగిన తర్వాత మోషే వారు ప్రయాణం చేస్తూ ఉన్న మార్గంలో కాదేశ్ నుండి ఎదోము రాజు దగ్గరికి దూతలను పంపి, నీ సహోదరుడని యాకోబు సంగతి, వారికి వచ్చిన కష్టం అంతా నీకు తెలుసు కదా, మా పితరులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు,
మేము చాలా సంవత్సరాలు ఐగుప్తులోనే ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని చాలా శ్రమ పెట్టారు. మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మా మొర విని తన దూతను పంపి ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి రప్పించారు. మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాం. మేము వెళ్ళే చోటుకు మీ దేశం నుండి వెళ్ళనివ్వు. మీ ద్రాక్ష తోటల్లో గాని పొలాల్లో గాని మేము నడిచి వెళ్ళాం. మీ బావి నీళ్లు మేము త్రాగం. రాజమార్గంలోనే నడిచి వెళ్ళిపోతాం. నీ పొలిమేర దాటే వరకు కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా మేము వెళ్ళిపోతాం అని కబురు పంపిస్తారు. అయితే ఏదోమీయులు, నువ్వు మా దేశంలో నుండి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ కాదు అని నువ్వు వస్తే కత్తి తీసుకొని నీ మీదకు రావాల్సి వస్తుంది. జాగ్రత్త సుమి అని మోషేతో చెప్పారు. మరలా ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గంలోనే వెళ్తాం. ఒకవేళ ఆ పశువులు గాని మనుషులు గాని మీ నీళ్లు తాగితే వాటికి డబ్బులు కడతాము, కాలినడకనే దాటి వెళ్ళిపోతామని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా అతను ఒప్పుకోకపోయేసరికి ఇశ్రాయేలీయులు కాదేశ్ నుండి హోరు కొండకు వచ్చారు. అక్కడ యెహోవా మోషేను అహరోను పిలిచి, అహరోను కుమారుడిని ఎలియాజర్ను తీసుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కు వెయ్యి. మీరు మెరీబా జలాల దగ్గర నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశంలో అతడు ప్రవేశించడు. అహరోను తన పితరులతో చేర్చబడతాడు అని చెప్పగా మోషే వారిని వెంటబెట్టుకొని కొండ ఎక్కి వెళ్ళి అహరోను వస్త్రాలు తీసి ఎలియాజరుకు వేశారు. అక్కడ అహరోను కొండ శిఖరాన్ని చనిపోయారు. మోషే ఎలియాజరు ఆ కొండ శిఖరం దిగి వచ్చారు. ఇంకా అహరోను చనిపోయాడని ఇశ్రాయేలు కుటుంబీకులందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి వారున్న ప్రాంతంలోనే 30 రోజులు అహరోను నిమిత్తమే వారు దుఃఖపడ్డారు. ఇశ్రాయేలీలు ఎదోము దేశానికి చుట్టూ తిరిగి హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గాన వెళ్తూ వారు ప్రయాణం వల్ల విసికి దేవునికి విరోధంగాను మోషేకు విరోధంగాను మాట్లాడతారు. ఈ అరణ్యంలోకి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యం అయిపోయింది అని అన్నారు. వారి మాటలను బట్టి యెహోవా ప్రజల్లోనికి భయంకరమైన తాపకరమైన సర్పాలను పంపించారు. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులు అక్కడికక్కడే చనిపోయారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్యలోకి వస్తున్న పాములను చూసి చనిపోతున్న జనాలను చూసి భయపడి మోషే దగ్గరికి వెళ్ళి, మేము నీకు యెహోవాకు కూడా విరోధంగా మాట్లాడి పాపం చేసి ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. మా మధ్య నుండి పాములు తొలగించమని యెహోవాను వేడుకోమని అడిగారు. మోషే వెళ్ళి దేవుణ్ణి వేడుకోగానే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఈ తాపకరమైన సర్పం లాంటి ఒక ప్రతిమ చేసి దానిని స్తంభం మీద పెట్టు. పాము కరిచిన వారు నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమను చూసినప్పుడు బ్రతుకుతారు అని మోషేకి చెప్పారు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేసి స్తంభం మీద పెట్టారు. దానిని నిదానించి చూసిన వాడు పాము కాటు వలన చనిపోకుండా బ్రతికారు. తర్వాత అక్కడి నుండి వారు బయలుదేరి మోయాబుకు వస్తారు. అమోరీల ప్రాంతం నుండి వాళ్ళు వెళ్ళవలసి వచ్చి ఆ రాజుకు కూడా ఎదోము రాజు దగ్గరికి వర్తమానం పంపినట్లే మోయాబు రాజు దగ్గరికి కూడా వర్తమానం పంపారు. అయితే మోయాబు రాజు కూడా ఎదోము రాజులాగే ఒప్పుకోలేదు. పైగా వీరితో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఈ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలే విజయం పొందుకున్నారు. మొత్తం మోయాబు అంతటిని స్వాధీనపరుచుకున్నారు. మోయాబు రాజైన సీహోన్తో యుద్ధం అయిపోగానే వారు బాషాన్ రాజైన ఓగుతో కూడా యుద్ధం చేశారు. దేవుడు మోషేకు ఆ ప్రజల మీద విజయాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుకున్నారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుండి బయలుదేరి యెరికో ఎదురుగా ఉన్న యోర్దాను తీరంన మోయాబ్ మైదానంలో ఉన్నారు. ఈ మైదానంలో జరిగిన సందర్భాలు ఫినెహాసు మరియు బిలాము అనే వీడియోలో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో కలిసి చేసిన పాపాన్ని బట్టి వారిలో యెహోవా తెగులు పుట్టించగా చాలా మంది చనిపోగా యెహోవా మోషే ఎలియాజర్ను పిలిచి జనసంఖ్య చేయమని చెప్పారు. తర్వాత సెలోపెహేదు కుమార్తెలు వచ్చి వారి తండ్రికి రావాల్సిన స్వాస్థ్యం గురించి మోషేను అడిగితే మోషేను దేవుడు పిలిచి సెలోపెహేదు కుమార్తెలకు వారి తండ్రి స్వాస్థ్యం ఇవ్వమని చెప్పారు. కనుక వారికి కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చారు.
ఇదంతా అయిపోయిన తరువాత దేవుడు మోషేను పిలిచి, నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే స్వాస్థ్యం నువ్వు అబారీము కొండ ఎక్కి చూడు. దాన్ని చూశాక నువ్వు నీ సహోదరుడైన అహరోనులానే నీ పితరుల దగ్గరికి చేర్చబడతావు. ఎందుకంటే నువ్వు సీను అరణ్యంలో సమాజంతో వాదించినప్పుడు ఆ నీళ్లు యొద్ద వారి కన్నులు ఎదుట నన్ను పరిశుద్ధపరచలేదు. అప్పుడు మోషే యెహోవాతో, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపర్లేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజం మీద ఒక నియమించమన్నారు. అందుకు యెహోవా మోషేతో, యెహోషువ నీ ప్రజల మీద నియమించని చెప్పారు. దీని గురించి యెహోషువ అనే పూర్తి వీడియోలో చూడండి. ఇదంతా అయిన తర్వాత మరలా దేవుడు మోషేను పిలిచి యాజకులకు యాజకత్వ నియమాలను నియమిస్తూ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలన్నిటినీ కూడా వివరించి చెప్పమని చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను మిద్యాను దేశం మీదకి యుద్ధానికి పంపించారు. ఇశ్రాయేలీయులు దేవుని సహాయం చేత అక్కడ భయంకరమైన యుద్ధాన్ని చేసి బెయేరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. అయితే వారు ఆడవారిని మాత్రం బ్రతకనిచ్చారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆడవారిని మాత్రం బ్రతికించారని పాళెంలో ఉన్నటువంటి మోషేకి తెలిసిందో, మోషే వారందరి మీద చాలా కోపపడ్డారు. దేవుడు మరలా మోషేతో యుద్ధంలో వచ్చిన దోపుడు సొమ్ము మొత్తం 2 భాగాలు చేయమని, ఆ 2 భాగాల్లో ఒక భాగాన్ని సమాజంలో ఉన్న వారికి ఇవ్వమని, ఇంకొక భాగాన్ని యుద్ధానికి వెళ్ళిన వారికి ఇవ్వమని చెప్పారు. మోషే దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగానే చేశారు. తర్వాత రూబేనీయులు, గాదీయులు మోషేతో, మాకు ఎక్కువ మందులు ఉన్నాయి కాబట్టి మేము కనాన్ దేశానికి రాము అని మోషేతో చెప్తారు. ఈ విషయం గురించి రూబేను అనే వీడియోలో పూర్తిగా వివరించాము, ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు పొలిమేరల చొప్పున చీట్లు వేసి స్వాస్థ్యం అంతటిని కూడా పంచిపెట్టమన్నారు. వాటిలో నుండి లేవీయులకు కొంత భాగాన్ని కూడా ఇమ్మన్నారు. ఎందుకంటే లేవి గోత్రానికి ప్రత్యేకమైన స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. మిగిలిన గోత్రాలకు ఇచ్చిన స్వాస్థ్యం నుండే కొంత భాగాన్ని వీరికి ఇవ్వవలసి ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వార్త తెలియచేసినట్లుగానే చేశారు. ఈ పని మొత్తం పూర్తయిన తర్వాత అరాబాలో ఇశ్రాయేల్ అందరితో మొదటి నుండి మొత్తం మోషే వారు ఎక్కడెక్కడి నుండి వచ్చారో, వారు ఐగుప్తు దేశం నుండి ఎలా వచ్చారో ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియచేశారు. ఎందుకంటే ఐగుప్తు నుండి బయలుదేరిన ప్రజలలో ఏ ఒక్కరు కూడా బ్రతికిలేరు, వారి పిల్లలు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మిగిలిన శేషానికి మోషే వారి ప్రయాణ పద్ధతిని అంతటిని వివరంగా తెలియజేశారు. పైగా అహరోనుకు బదులుగా ఎలియాజరును, మోషేకు బదులుగా యెహోషువను నియమించారు. ఇశ్రాయేలు గోత్రములు చెప్పిన వారిని అందరినీ ఆశీర్వదించిన తరువాత యెహోవా మోషేకు మోయాబు మైదానం నుండి యెరికోలో ఉన్న పిస్గా కొండ వరకు తీసుకుని వెళ్లి నెబో శిఖరాన్ని ఎక్కించి దాను, గిలాదు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, యూదా దక్షిణ దేశంలోను సోయారు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానాలను మోషేకు చూపించారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పిన దేశాన్ని నిన్ను కన్నులారా చూడనిచ్చాను, కానీ నువ్వు ఈ నది దాటి ఆ దేశంలోనికి వెళ్ళకూడదు అన్నారు. మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో చనిపోయారు. బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో మోషే పాతిపెట్టబడ్డారు. కానీ అతని సమాధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయసు. అయితే అంత వృద్ధాప్యంలో కూడా ఆయనకి దృష్టిమాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. మోషే చనిపోయిన తర్వాత ఆ మైదానంలో మోషే నిమిత్తం ఇశ్రాయేలీయులు ఒక 30 రోజులు దుఃఖపడ్డారు. దేవుని ఏర్పాట్లో ఉన్న మోషే తన బాల్యం నుండి దేవుని కృపచేత ఆవరింపబడి రాజగృహాల్లో పెరిగినప్పటికీ దేవుని ప్రజలతో కూడా నింద అనుభవించడం వల్ల వచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఇశ్రాయేలు ప్రజలను తన బిడ్డలను మోసినట్లుగానే భరిస్తూ ఆ మోయాబు మైదానం వరకు కూడా తీసుకొని వచ్చారు. దేవుని సంకల్పాన్ని, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికున్న ఆలోచనలన్నిటినీ కూడా నెరవేర్చడానికి మోషే ఒక సాధనంగా మార్చబడ్డారు.